This conference will now be recorded. Okay, so వినిపిస్తుంది కదమ్మా వాయిస్ అందరికి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్వీప్ అండ్ మల్టీ సెక్షన్. స్క్రీన్ షేర్ చేయలేదు, స్క్రీన్ షేర్ కనిపించదు మీకు. సో నేను ఇప్పుడే యాప్ ఓపెన్ చేశాను. సో యాప్ ఓపెన్ అవుతుంది, ఓకేనా? ప్లీజ్ వెయిట్ 2 minutes. సో ఈ లోపల నేను చెప్తాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్వీప్ అండ్ మల్టీ సెక్షన్. సో ఫస్ట్ థింగ్, మీరు వైర్ ఫ్రేమ్ యూజ్ చేసి స్కెచ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి క్లారిటీగా ఉన్నారు అందరూ. సో వైర్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఆ వైర్ ఫ్రేమ్ కి సర్ఫేస్ ఎలా యాడ్ చేయాలి అన్న క్లారిటీలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ఆ సర్ఫేస్ కి ఎలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఓకే, ఎవ్రీథింగ్ యు ఆర్ క్లియర్ ఇన్ వైర్ ఫ్రేమ్ అండ్ యాడింగ్ ద సర్ఫేసెస్ టు ద వైర్ ఫ్రేమ్. నెక్స్ట్ creating some operations to the surfaces. So that thing you are clear. And today we are going to discuss about sweep and multi-section. So first thing, what is meant by sweep? So sweep is nothing but it is a tool that is used to fill the gaps in the surface. So if we are having a surface like just take any surface. If you're having your mobile surface, so మీ మొబైల్ సర్ఫేస్ ఉంది, మీ మొబైల్ సర్ఫేస్ కి చిన్న హోల్ పడింది. సో హోల్ కానీ సమ్ డెంట్ కానీ పడింది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దట్ డెంట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ దట్ హోల్, సో దాన్ని క్లోజ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్ యూజ్ చేసి ఆ హోల్ ని క్లోజ్ చేయాలి, ఆర్ ఎల్స్ మీరు ఆ డెంట్ ఏదైతే ఉందో ఆ డెంట్ క్లోజ్ చేయాలి. సో ఇన్ దట్ కేస్ విల్ గో ఫర్ ద స్వీప్. ఓకేనా? స్వీప్ అందుకు యూజ్ చేస్తాం. Sweep is a tool which is used to close the gaps between the surface. So surface ki madhya gaps or else ఒకే surface లో holes కానీ some cracks కానీ or else ఏదైనా చిన్న చిన్న openings కానీ ఓకే అలాంటి క్రియేట్ అయితే సో వాటిని మీన్స్ లైక్ వాటిని కవర్ చేయడానికి విల్ గో ఫర్ స్వీప్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్వీప్. సో దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మల్టీ సెక్షన్? సో మల్టీ సెక్షన్ ఈజ్ ఎ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ టూ ప్రొఫైల్స్. లైక్ మీకు ఒక ప్రొఫైల్ ఉంది, సో టాప్ ప్లేన్ లో ఒక ప్రొఫైల్ ఉంది అండ్ ఫ్రంట్ ప్లేన్ లో అనదర్ ప్రొఫైల్ ఉంది. సో ఈ రెండు ప్రొఫైల్స్ ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ఏ సర్ఫేస్. దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు గో టు మల్టీ సెక్షన్. సో ప్రీవియస్ గా మీకు పార్ట్ లో అయితే మల్టీ సెక్షన్ అంటే ఏంటి? సో పార్ట్ లో మల్టీ సెక్షన్ అంటే సో టూ క్లోజ్డ్ ప్రొఫైల్స్. సో టూ క్లోజ్డ్ ప్రొఫైల్స్ ని జాయిన్ చేయడానికి అంటే లైక్ ఇఫ్ బాటమ్ లో ఒక సర్కిల్ ఉండి టాప్ లో ఇంకొక సర్కిల్ ఉంటే సో టూ డిఫరెంట్ ప్రొఫైల్స్ ని జాయిన్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్, అప్పుడు మీరు మల్టీ సెక్షన్ చూసుంటారు. బట్ హియర్ ఇన్ సర్ఫేసింగ్ మల్టీ సెక్షన్ కెన్ బి అప్లైడ్ ఫర్ ఓపెన్ ప్రొఫైల్స్ ఆల్సో. సో పార్ట్ డ్రాయింగ్ లో అయితే మల్టీ సెక్షన్ క్లోజ్డ్ ప్రొఫైల్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. బట్ హియర్ మల్టీ సెక్షన్ అనేది ఓపెన్ ప్రొఫైల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు అనేది టుడే ఇన్ అవర్ క్లాస్ విల్ సీ. సో బిఫోర్ గోయింగ్ టు మల్టీ సెక్షన్ మనం స్వీప్ లోకి వెళ్దాం. సో ఇన్ ద స్వీప్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో స్వీప్ అనేది ఒక పెద్ద టూల్. ఎందుకు అంటే సో ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ యూజెస్. సో మల్టిపుల్ యూజెస్ ఉంటాయి, నాట్ ఓన్లీ సింగిల్. ఇప్పుడు క్రాక్స్ అనేవి మనకి చెప్పి పడవు కదా. లైక్ ఇప్పుడు ఒక సడన్ గా వచ్చేసి ఒక సర్ఫేస్ మీద హిట్ చేశారనుకోండి, సో ఎలాంటి క్రాక్ పడుతుంది అని చెప్పి మీరు అన్న ప్రీడిఫైన్డ్ గా మీరు గెస్ చేయగలరా? మీరు గెస్ చేయలేరు. సో ఏదైనా కింద పడి పగిలింది అనుకోండి, ఇలాగే పగలాలని చెప్పి మీరు డిసైడ్ చేయగలరా? చేయలేరు. సో దట్స్ వై అంటే అన్నెసరీ క్రాక్స్ వస్తాయి, అన్నెసరీ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. సో అలాంటి గ్యాప్స్ ని మనం క్లోజ్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ అనేవి సరిపోవు అనమాట. సో అందుకనే మనకి స్వీప్ లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నియర్లీ 21 స్వీప్స్ ఉంటాయి. ఓకేనా? సో 21 స్వీప్స్ ఉంటాయి. ఆల్ ద స్వీప్స్ యాజ్ వెల్ యాజ్ అడాప్టివ్ స్వీప్. సో దిస్ ఈస్ ద స్టార్ట్అప్ ఇంటర్ఫేస్. సో కెటిఆర్ స్టార్ట్ అయితే మాత్రం ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఇంటర్ఫేస్. ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో పార్ట్స్ అన్ని కంబైన్ చేస్తే ప్రొడక్ట్ అనమాట. సో మనకి ఇంకా పార్ట్స్ చేయలేదు కదా, సో నో నీడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంటర్ఫేస్. సో ఈ ప్రొడక్ట్ ఇంటర్ఫేస్ క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ మనకి స్మాల్ ఇంటూ మార్క్ ఒకటి ఉంటుంది, సో దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ క్లోజ్ అవుతుంది. సో ప్రొడక్ట్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద షేప్ డిజైన్, సో షేప్ డిజైన్ ఓపెన్ చేయాలి. జస్ట్ గో ఫర్ స్టార్ట్ నెక్స్ట్ జస్ట్ గో ఫర్ షేప్ లోకి వెళ్ళండి. షేప్ లో జస్ట్ గో ఫర్ జనరేటివ్ షేప్ డిజైన్. సో జనరేటివ్ షేప్ డిజైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ బి టేకెన్ టు సో జనరేటివ్ షేప్ డిజైన్ వర్క్ బెంచ్. సో ఆ వర్క్ బెంచ్ కి వెళ్లే ముందు మనకు ఒక చిన్న టూల్ బార్ అంటే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో దిస్ డైలాగ్ బాక్స్ రిప్రజెంట్స్ ద ఎనేబుల్ హైబ్రిడ్ డిజైన్ అండ్ క్రియేట్ ఏ జామెట్రికల్ సెట్. ఈ రెండు ఆన్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు సో జిఎస్జి వర్క్ బెంచ్ లోకి వెళ్తారు.
ఓకేనా. సో దిస్ ఈస్ ద జిఎస్డి వర్క్ బెంచ్. ఓకే, సో ఈ జిఎస్డి వర్క్ బెంచ్ లో సో మనం స్టార్టింగ్ రాగానే ఈ ప్లేన్స్ ఉంటాయి. సో ఈ ప్లేన్స్ మొత్తం సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ షో కొడతారు. ఓకేనా, సో ప్లేన్స్ హైడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ యాక్సెస్ సిస్టమ్ పెట్టాలి కదా. యాక్సెస్ సిస్టమ్ పెట్టాలంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి జస్ట్ గో ఫర్ యాక్సెస్ సిస్టమ్. సో యాక్సెస్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇలా స్క్రీన్ మీద ఒక యాక్సెస్ సిస్టమ్ వస్తుంది 000లో. సో ఓకే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఆటోమేటిక్ గా మీకు యాక్సెస్ సిస్టమ్ అనేది డిఫాల్ట్ గా సెంటర్ లో వస్తుంది. సో వన్ మోర్ థింగ్, మీకు ల్యాగ్ ఎందుకు అవుతుంది అంటే సో మనకి పార్టిసిపెంట్స్ ఏమంటే నియర్లీ 250 అలా వస్తున్నారమ్మా. పార్టిసిపెంట్స్ 200 అబోనే పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సో అదొక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ ఏ ఫ్రీ ట్రయల్ అనమాట. గోటు మీటింగ్ అనేది మనం పర్చేస్ చేయాలంటే సో ఇట్ ఈస్ కాస్ట్లీ. సో జస్ట్ ఫ్రీ ట్రయల్ కాబట్టి సో మోర్ దాన్ పార్టిసిపెంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి సర్వర్ అనేది కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం ఆర్ యువర్ ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం కాదు. సో దట్ ఈస్ ద సర్వర్ ప్రాబ్లం. ఓకేనా, సో డ్యూ టు పార్టిసిపెంట్స్ అంటే పార్టిసిపెంట్స్ కౌంట్స్ పెరిగే కొద్దీ మనకి కొంచెం క్రియేట్ అవుతుంది, ల్యాగ్ క్రియేట్ అవుతుంది. సో బెటర్ అవాయిడ్ దట్. సో టుడే అవర్ టూల్ ఈజ్ అబౌట్ స్వీప్ కదా. సో స్వీప్ చూడండి. సో దిస్ ఈస్ ద స్వీప్ టూల్. సో ఈ స్వీప్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటికలీ ఇట్ విల్ బి ఓపెనింగ్ ఏ డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో దిస్ డైలాగ్ బాక్స్ రిప్రజెంట్స్ స్వీప్ స్వెప్ట్ సర్ఫేస్ డెఫినేషన్. ఓకేనా, స్వెప్ట్ సర్ఫేస్ డెఫినేషన్. ఈ డైలాగ్ బాక్స్ ని స్వెప్ట్ సర్ఫేస్ డెఫినేషన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద డైలాగ్ బాక్స్ విచ్ రిప్రజెంట్ స్వీప్. సో స్వీప్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి అంటే క్రాక్స్. మన క్రాక్ పడింది అనుకోండి, క్రాక్ కానీ ఏదన్నా గ్యాప్ కానీ హోల్ కానీ అన్న పడింది అనుకోండి, అలాంటి ప్రొఫైల్స్ అంటే ఎన్ని విధాలుగా పడగలదు? 4 టైప్స్ లో పడగలదు, అంటే ఓపెనింగ్ కానీ అలాంటివి. సో వన్ ఈస్ ఎక్స్ప్లిసిట్. సో ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఎ స్ప్లైన్ హోల్, లైక్ ఇరెగ్యులర్ హోల్ అనమాట. ఇరెగ్యులర్ గ్యాప్స్ క్రియేట్ అయినప్పుడు ఎక్స్ప్లిసిట్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇరెగ్యులర్ గ్యాప్స్, ఎక్స్ప్లిసిట్ ఇన్ ద సెన్స్ ఇరెగ్యులర్ గ్యాప్స్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లిసిట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్. సో లైన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే నార్మల్ గా స్ట్రైట్, అంటే స్ట్రైట్ గ్యాప్స్ ఉంటాయి కదా, కొన్ని డెంట్స్ పడినప్పుడు స్ట్రైట్ గా పడతాయి, అలాంటి కేసెస్ లో లైన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సర్కిల్. సో సర్క్యులర్ హోల్స్ పడినప్పుడు సర్కిల్ యూజ్ చేస్తాం. కోనిక్ అంటే ఇప్పుడు డెంట్ లోపలికి పడింది అనుకోండి, సో అది ఎలా ఉంటుంది, కోనిక్ షేప్ లో ఉంటుంది. అలాంటి కేసెస్ లో మనం కోనిక్ యూజ్ చేస్తాం. టోటల్ గా మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లైన్. నెక్స్ట్ లైన్, సర్కిల్, కోనిక్. సో మాక్సిమం టు మాక్సిమం ఇలాగే మనకి గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే సర్ఫేసెస్ ని మనం ఏ సర్ఫేస్ ఆఫ్సెట్ చేస్తాం కదా, సో ఏ సర్ఫేస్ ఆఫ్సెట్ చేసినప్పుడు యాజ్ ఏ సర్ఫేస్ ఈజ్ ఏ డిస్కంటిన్యూటీ సర్ఫేస్, సో దాని నుంచి మనం ఆఫ్సెట్ క్రియేట్ చేసినప్పుడు మనకి సమ్ క్రాక్స్ కానీ సమ్ గ్యాప్స్ కానీ క్రియేట్ అవుతాయి. ఆ గ్యాప్స్ ని క్లోజ్ చేయడానికి మనకు కావాల్సిన 4 టూల్స్ ఇవి. ఓకేనా, 4 ప్రొఫైల్ టైప్స్. వన్ ఈస్ ఎక్స్ప్లిసిట్, అనదర్ వన్ ఈస్ లైన్, అనదర్ వన్ ఈస్ సర్కిల్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కోనిక్. ఓకేనా, సో దీస్ ఆర్ ద 4 టైప్స్. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి సో దిస్ ఈస్ ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ ఇన్ సెన్స్ స్ప్లైన్ అనమాట. సో ఈ స్ప్లైన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి, కింద సబ్ టైప్ చూసారా. సో సబ్ టైప్ చూడండి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ సబ్ టైప్స్ ఉన్నాయి? 3 సబ్ టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్, అనదర్ వన్ ఈస్ విత్ 2 గైడ్ కర్వ్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ విత్ పుల్లింగ్ డైరెక్షన్. ఓకేనా, 3 సబ్ టైప్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రొఫైల్ టైప్ లో 3 సబ్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సబ్ టైప్ డిస్కస్ చేద్దాం చూడండి, విత్ రెఫరెన్స్ సర్ఫేస్. సో విత్ రెఫరెన్స్ సర్ఫేస్ ఈ రోజు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో చూడండి, దీనికి ఏం కావాలంటే ఒక ప్రొఫైల్ కావాలి అండ్ ఒక గైడ్ కర్వ్ కూడా కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే స్కెచర్ తీసుకుంటాను. సో స్కెచర్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు స్కెచర్ వర్క్ బెంచ్. సో స్కెచర్ వర్క్ బెంచ్ లోకి వెళ్ళాను. సో ఈ స్కెచర్ వర్క్ బెంచ్ లో ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ స్ప్లైన్. ఒక స్ప్లైన్ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తున్నాను. ఒక నార్మల్ స్ప్లైన్ క్రాస్ సెక్షన్ డ్రా చేస్తాను. ఓకేనా, జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేయండి స్ప్లైన్ గీయగానే. సో ఇప్పుడు ఇది ఏంటి, ఈ స్ప్లైన్ అనేది నాకు ప్రొఫైల్ అనమాట. సో ఇది ఒక పాత్ ని ఫాలో అవ్వాలంటే నేను పాత్ కూడా గీయాలి కదా. సో ప్రొఫైల్ అయితే ఫ్రంట్ ప్లేన్ మీద ఉంది. సో పాత్ ఎక్కడ ఉండాలి, దానికి పర్పెండిక్యులర్ ప్లేన్ మీద ఉండాలి. సో పర్పెండిక్యులర్ ప్లేన్ అంటే ఏదర్ XY కావచ్చు ఆర్ ఎల్స్ XZ కూడా కావచ్చు. ఏదో ఒక ప్లేన్ తీసుకొని మీకు దానికి గైడ్ కర్వ్ గీయండి అనమాట. సో నేను టాప్ ప్లేన్ తీసుకొని గైడ్ కర్వ్ గీస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద గైడ్ కర్వ్ లైక్ దిస్. ఓకేనా, ఇలా గైడ్ కర్వ్ డ్రా చేశాను. సో గైడ్ కర్వ్ డ్రా చేశాను, ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ గా మళ్ళీ నేను షేప్ వర్క్ బెంచ్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నాకేమవ్వాలంటే సో నేను అనుకున్నది ఈ ప్రొఫైల్, ఫ్రంట్ ప్లేన్ మీద ఉన్న ప్రొఫైల్, సో టాప్ ప్లేన్ మీద ఉన్న గైడ్ కర్వ్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి.
విత్ రెస్పెక్ట్ టు యాడింగ్ ద సర్ఫేస్. సో దీన్ని స్వీప్ అంటారు అనమాట. స్వీప్ తీసుకోండి, స్వీప్ తీసుకొని ద ఫస్ట్ టైప్ ఈస్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్. సో విత్ రిఫరెన్స్ సర్ఫేస్ అంతే ఉంచండి, సో చేంజ్ చేయొద్దు. సో ప్రొఫైల్ ఏంటి, ప్రొఫైల్ అనేది ఫ్రంట్ ప్లేన్ మీద ఉన్న స్కెచ్ సెలెక్ట్ చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ పాత్ ఏంటి, టాప్ ప్లేన్ మీద ఉన్న స్కెచ్, సో దాన్ని కూడా సెలెక్ట్ చేశాను. సో రెండు సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ, ప్రివ్యూలోకి వెళ్ళండి. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా మీకు ఒక సర్ఫేస్ డెవలప్ అయింది, కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో దిస్ ఈస్ ద సర్ఫేస్ దట్ వాస్ డెవలప్డ్ సో బై దట్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ ఏమైంది, సో నేను ఇచ్చిన ప్రొఫైల్ అండ్ నేను ఇచ్చిన గైడ్ కర్వ్ ను ఫాలో అవుతూ మెటీరియల్ యాడ్ చేసుకుంటా వెళ్ళింది. మీకు క్లియర్ గా చూస్తే కనిపిస్తుంది. ఓకేనా, సో ఇంకోండి గైడ్ కర్వ్ ను ఫాలో అయింది, అట్ ద సేమ్ టైం నా ప్రొఫైల్ అనేది కూడా వచ్చింది. నా ప్రొఫైల్ నేను ఇచ్చిన గైడ్ కర్వ్ ను ఫాలో అవుతూ వెళ్ళింది. ఓకేనా, సో దట్ ఈస్ ద స్వీప్ ఇన్ విత్ రిఫరెన్స్ సర్ఫేస్. సో నెక్స్ట్ ఉంటుంది ఇంకొకటి విత్ టూ గైడ్ కర్వ్స్. టూ గైడ్ కర్వ్స్ అంటే ఏంటి, ప్రీవియస్ కేసులో ఇప్పుడు ఈ కేసులో నేను ఎన్ని గైడ్ కర్వ్స్ ఇచ్చేసాను, క్లోజ్ చేశాను, టూల్ క్లోజ్ చేశాను, మళ్ళీ నార్మల్ వైర్ ఫ్రేమ్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేశాను, సింగిల్ ప్రొఫైల్ యూజ్ చేశాను, సింగిల్ గైడ్ కర్వ్ యూజ్ చేశాను. బట్ ఇప్పుడు నాకు మల్టిపుల్ అంటే లైక్ టూ గైడ్ కర్వ్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను. సో టూ గైడ్ కర్వ్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇంకో గైడ్ కర్వ్ మీరు డ్రా చేయాలి కదా. సో ఇంకో గైడ్ కర్వ్ డ్రా చేయడం కోసం మళ్ళీ నేను స్కెచ్ తీసుకున్నాను. సో టాప్ లైన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు డ్రా చేసే గైడ్ కర్వ్ ఏంటంటే నేను లీనియర్ గా డ్రా చేస్తాను. చూడండి స్ట్రైట్ గా డ్రా చేశాను లీనియర్ గా. ఓకేనా, సో ఒక గైడ్ కర్వ్ ఏమో సో కర్వ్ అయితే డ్రా చేశాను, ఇంకొక గైడ్ కర్వ్ ఏమో లీనియర్ గా డ్రా చేశాను. సో ప్రొఫైల్ ఏమో సేమ్ ప్రొఫైల్. సో ఇప్పుడు ఏంటి, ఈ కేసులో నా ప్రొఫైల్ అనేది ఈ గైడ్ కర్వ్ ని అట్ ద సేమ్ టైం ఈ గైడ్ కర్వ్ ని రెండింటిని ఫాలో అవ్వాలి. సో ఈ కేసులో మనకి సెకండ్ సబ్ టైప్ యూజ్ చేస్తాం. సెకండ్ సబ్ టైప్ వచ్చేసి విత్ టూ గైడ్ కర్వ్స్. సో విత్ టూ గైడ్ కర్వ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ టు సెలెక్ట్ ద ప్రొఫైల్. ఓకేనా, ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ గైడ్ కర్వ్. సో నెక్స్ట్ సెకండ్ గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి, సెకండ్ గైడ్ కర్వ్. సో రెండు సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ, ప్రివ్యూలోకి వెళ్ళండి. సో మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చింది. సో ఐ మీన్ లైక్ ఎలా అయిపోయిందంటే మర్జ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏంటంటే యాంకర్ పాయింట్స్ డిఫైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసారా మీకు మనకు ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్ లో యాంకర్ పాయింట్ 1, యాంకర్ పాయింట్ 2 అని 2 కనిపిస్తున్నాయి. సో యాంకర్ పాయింట్ 1 సెలెక్ట్ చేయండి. సో యాంకర్ పాయింట్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ టు సెలెక్ట్ ద పాయింట్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో యాంకర్ పాయింట్ 1 వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి నా యారో మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను యాంకర్ పాయింట్ 1 ఇస్తున్నాను. సో దట్ ఈస్ మై యాంకర్ పాయింట్ 1. సో యాంకర్ పాయింట్ 2 ఎక్కడ ఇస్తానంటే సో యాంకర్ పాయింట్ 2 ఇట్ సైడ్ ఇస్తున్నాను. సో అదర్ సైడ్ ఇస్తున్నాను యాంకర్ పాయింట్ 2. సో 2 యాంకర్ పాయింట్స్ ఇచ్చేసాను. ఓకేనా, 2 యాంకర్ పాయింట్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ప్రివ్యూ కొట్టండి, ప్రివ్యూ. సో స్వీప్ ఆర్ లాఫ్ట్ ఆర్ బ్లెండ్. ఓకేనా, ఐ థింక్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇవి ఉన్నాయి కదా. సో ఇలాగా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వైర్ ఫ్రేమ్ చూసారా. సో వైర్ ఫ్రేమ్ కి మన ప్రొఫైల్ కి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో లైట్ గా మన ప్రొఫైల్ ని చేంజ్ చేసుకోండి, చేంజ్ చేయండి. లైక్ ఇప్పుడు ప్రొఫైల్ ఏం చేస్తున్నానంటే కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఇలా కిందకి డ్రా చేశాను ప్రొఫైల్ ని. ఫస్ట్ కర్వ్ ఉంది కదా, సో ఫస్ట్ కర్వ్ ను కొంచెం కిందకి డ్రా చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ వర్క్ క్లిక్ చేసేయండి. ఐ మీన్ లైక్ ఇప్పుడు మన ప్రొఫైల్ ఉంది కదా. సో మన ప్రొఫైల్ ఉన్నప్పుడు సో ఆ ప్రొఫైల్ కి డ్రా చేసే గైడ్ కర్వ్స్ కూడా సో మాక్సిమం టు మాక్సిమం ఆ షేప్ ని తీసుకునేటట్టు ఉండాలి గైడ్ కర్వ్స్ కూడా. సో ఇన్ కేస్ గైడ్ కర్వ్స్ ఎలా పడితే అలా ఉన్నాయి అనుకోండి, సో ఆ షేప్ బెండ్ అవ్వలేకపోతే మర్జ్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి అలాంటి ఎర్రర్స్ కూడా వస్తాయి. స్వీప్ తీసుకోండి, జస్ట్ గో ఫర్ 2 గైడ్ కర్వ్స్. సో ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ గైడ్ కర్వ్ 1, గైడ్ కర్వ్ 2 రెండు సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మీరు క్లియర్ గా చూస్తే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ యాంకర్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ డిఫైన్ చేయండి. యాంకర్ పాయింట్ 1 వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో యాంకర్ పాయింట్ 2 ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది చూడండి లైక్ దిస్. ఇప్పుడు చూడండి సో మీరు ఇచ్చిన ఈ కర్వ్ ఈ ప్రొఫైల్ ఈ గైడ్ కర్వ్ ను ఫాలో అయింది. అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన ఫస్ట్ గైడ్ కర్వ్ చూసారా. సో 2 గైడ్ కర్వ్స్ ని ఫాలో అయింది. ఓకేనా, సో ఎప్పుడైనా ఒక ప్రొఫైల్ 2 గైడ్ కర్వ్స్ ని ఫాలో అవ్వాలి అంటే సింగిల్ ప్రొఫైల్ ఉంది, ఆ ప్రొఫైల్ ఏదైనా కావచ్చు. సో 2 డైరెక్షన్స్ లో అది క్లోజ్ చేయాలి అంటే ఒకవైపు ఇటు సైడ్ వెళ్ళాలి, ఇంకోవైపు ఇటు సైడ్ కూడా రావాలి. సో అలాంటి కేసెస్ లో మనం ఏంటంటే సో విత్ 2 గైడ్ కర్వ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ విత్ 2 గైడ్ కర్వ్స్.
సో ఇంకొక ఆప్షన్ ఉంటది. హలో సార్, నెక్స్ట్ చెప్పండి అమ్మా. అక్కడ యాంకర్ పాయింట్ 1 ఇచ్చారు కదా సార్, ఇచ్చానమ్మా. అక్కడ నుంచి ఏం సార్ స్టార్ట్ అవ్వలేదు? కొద్దిగా దూరం కలిసి ఎందుకు, కొద్ది డిస్టెన్స్ ఎందుకు స్టార్ట్ అయింది సార్? అది స్వీప్ ప్లేన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నీకు ప్లేన్స్ కనిపిస్తుంది చూసావా, స్వీప్ స్టార్ట్ ప్లేన్స్ అని, ఆ ప్లేన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్లేన్స్ అనేది ఎలా వస్తుంది అంటే బేస్డ్ అపాన్ ద ప్రొఫైల్, ఆ ప్రొఫైల్ ఆ పాత్ లో రాగలదా లేదా. ఇన్ కేస్ వస్తే ఆటోమేటిక్ గా సెట్ బ్యాక్ అవుతుంది, రాలేకపోతే ఇన్ కేస్ దాని నియరెస్ట్ ఎండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వగలదో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇలాగా 2 డిఫరెంట్ ప్రొఫైల్స్ యూజ్ చేసి కూడా మనం స్వీప్ చేసుకోవచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ విత్ పుల్లింగ్ డైరెక్షన్. సో విత్ పుల్లింగ్ డైరెక్షన్ అంటే ఏంటి? సో ఈ పుల్లింగ్ డైరెక్షన్ కి మనకు ఒక గైడ్ కర్వ్ కావాలి అండ్ ఒక ప్రొఫైల్ కావాలి. సో నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి లీనియర్ గా ఒక లైన్ చూసారా, స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ని నేను ఇప్పుడు ఈ ఆర్క్ చూసారా, ప్రొఫైల్, మనం స్టార్టింగ్ ప్రొఫైల్ ఫస్ట్ లో గీసాం ఫ్రంట్ ప్లేన్ లో. ఆ ప్రొఫైల్ చుట్టూ నేను పుల్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు పుల్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకోండి. సో సబ్ టైప్ వచ్చేసి విత్ పుల్లింగ్ డైరెక్షన్ పెట్టండి. ఓకేనా? సో విత్ పుల్లింగ్ డైరెక్షన్ పెట్టిన తర్వాత ప్రొఫైల్ ఇవ్వండి. సో ఏదైతే నేను పుల్ చేద్దాం అనుకుంటున్నాను లీనియర్ లైన్, అది నా ప్రొఫైల్ అనమాట. సో ప్రొఫైల్ కింద లీనియర్ లైన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? లీనియర్ లైన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ గైడ్ కర్వ్. సో గైడ్ కర్వ్ ఈ గైడ్ కర్వ్ కింద నేను పుల్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే గైడ్ కర్వ్ కింద ఈ గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డైరెక్షన్ అడుగుతుంది. సో డైరెక్షన్ లీనియర్ డైరెక్షన్ కదా. సో ఈ ప్రొఫైల్ కి ప్యారల్ గా ఉన్న యాక్సిస్ సెలెక్ట్ చేయండి. నాకు ఇప్పుడు ప్రొఫైల్ కి ప్యారల్ గా ఉన్న యాక్సిస్ ఏంటి, ఇదే కదా. సో ఈ యాక్సిస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ లీనియర్ లైన్ ఏదైతే కర్వ్ చూసారా, సో ఆ కర్వ్ ని ఫాలో అవుతూ వెళ్ళింది. సో దిస్ ఈస్ అబౌట్ ది పుల్లింగ్ డైరెక్షన్. సో మనం అనుకున్న ఒక ప్రొఫైల్ ని సో ఒక గైడ్ కర్వ్ వైపు పుల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఆ గైడ్ కర్వ్ లైన్ కావచ్చు, లైన్ కావచ్చు, మీ ఇష్టం, సర్కిల్ కూడా కావచ్చు. ఓకేనా? ఒక లైన్ గీసుకొని ఆ లైన్ సర్కిల్ చుట్టూ పుల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లీనియర్ లైన్ ఉంది. సో లీనియర్ లైన్ ని పుల్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈసారి దీన్ని పుల్ చేద్దాం. ఐ మీన్ ఈ ఆర్క్ లా ఉంది చూసారా, ఆర్క్ క్రాస్ సెక్షన్. సో దీన్ని పుల్ చేద్దాం. జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకున్న తర్వాత ఇక్కడ విత్ పుల్లింగ్ డైరెక్షన్ పెట్టండి. విత్ పుల్లింగ్ డైరెక్షన్ పెట్టిన తర్వాత జస్ట్ సెలెక్ట్ ద ప్రొఫైల్. సారీ, ఇది నా ప్రొఫైల్. సో నెక్స్ట్ గైడ్ కర్వ్, దేన్ని పుల్ చేద్దాం అనుకున్నాను, ఈ గైడ్ కర్వ్ పుల్ చేద్దాం అనుకున్నాను. సో గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ యాక్సిస్ అంటే ఏంటి? సో ప్రొఫైల్ కి ప్యారల్ గా ఉన్న యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా? సో ఇలా, సో నేను అనుకున్న ప్రొఫైల్ సో నాకు ఇచ్చిన గైడ్ కర్వ్ చుట్టూ అలా పుల్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇన్ కేస్ మర్జింగ్ కూడా జరగచ్చు, అంటే పుల్ అయ్యేటప్పుడు 2 సర్ఫేస్ మర్జ్ అవుతాయి కదా, ఇలా. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ప్రొఫైల్ pulling along one guide curve with respect to the direction. So direction parallel axis సెలెక్ట్ చేయాలా సార్? వేరే యాక్సిస్ ఏం సెలెక్ట్ చేయకూడదా? వేరే యాక్సిస్ సెలెక్ట్ చేయకూడదమ్మా. ప్రొఫైల్ ఏ యాక్సిస్ కి అయితే ప్యారల్ గా ఉందో ఆ యాక్సిస్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే అది ఆ డైరెక్షన్ లో పుల్ అవ్వాలి కదా. సో ఆ డైరెక్షన్ లో అది రివాల్వ్ అవ్వాలి అన్నట్టు చెప్పాలి దానికి. ఓకేనా? సో ఏదైతే ప్యారల్ గా ఉందో దానికే ఇవ్వాలి డైరెక్షన్. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది మర్జ్ అయింది కదా సార్, దీన్ని మామూలుగా చేయటం కదా యాంకర్ పాయింట్ వాడి. యాంకర్ ఏంటమ్మా? యాంకర్ పాయింట్ వాడి ఇంతకు చేశారు కదా సార్, మర్జ్ అయింది మామూలుగా. ఓకే, అంటే అక్కడ మెర్జ్ అయింది కదా, మెర్జ్ లేకుండా మనం చేయలేము అని అడుగుతున్నారు సార్. మెర్జ్ లేకుండా చేయలేమా అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. ఇప్పుడు నేను ప్రొఫైల్ చేంజ్ చేస్తాను చూడండి, 1 minute. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఉంది కదా, సో ఈ ప్రొఫైల్ ఎడిట్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ ని కొంచెం చేంజ్ చేస్తాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్. మన ప్రొఫైల్ ఎలా అయితే ఉందో సో మన ప్రొఫైల్ ని బేస్ చేసుకొని అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రొఫైల్ చేంజ్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ద వర్క్ బెంచ్. సో మళ్ళీ సర్ఫేస్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నౌ ఐ విల్ గో ఫర్ స్వీప్. జస్ట్ టేక్ విత్ పుల్లింగ్ డైరెక్షన్. సో ద ప్రొఫైల్ అండ్ ది గైడ్ కర్వ్ యాజ్ వెల్ యాజ్ ద ప్యారల్ యాక్సిస్. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా? సో ఇలా మీరు మర్జ్ అవ్వకుండా కూడా పుల్ చేసుకోవచ్చు. ఎందుకు మర్జ్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్. ఒకవేళ మన ప్రొఫైల్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా మర్జ్ అవుతుంది. సో మర్జ్ అయితే ప్రొఫైల్ వేస్టే. సో మనం ఆ సర్ఫేస్ వేస్ట్. ఓకే, సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ విత్ పుల్లింగ్ డైరెక్షన్ అనమాట. సో
సో మనకు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో పుల్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద ప్రొఫైల్. మళ్ళీ చెప్తున్నాను. సో ప్రొఫైల్ ఇన్ కేస్ ప్రొఫైల్ ఈ ప్లేన్ మీద ఉండి, సో ప్రొఫైల్ వచ్చేసి సైడ్ ప్లేన్ మీద ఉండి, పాత్ వచ్చేసి గైడ్ కర్వ్ ఈ ప్లేన్ మీద ఉంది అనుకోండి. సో అప్పుడు మీరు వేరే యాక్సిస్ సెలెక్ట్ చేయాలి. సో వేరే యాక్సిస్ అంటే మీకు ఏదైతే ప్రొఫైల్ ప్యారల్ గా ఉంటుందో ఆ యాక్సిస్ సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ వచ్చేసి వైజెడ్ ప్లేన్ మీద ఉంది. సో వైజెడ్ ప్లేన్ మీద ఉన్నప్పుడు దానికి ప్యారల్ యాక్సిస్ ఏంటి, డిపెండింగ్ అపాన్ ప్రొఫైల్ ఏ ప్లేన్ మీద ఉంటే సో దానికి ప్యారల్ గా ఇవ్వాలి యాక్సిస్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ప్రొఫైల్ టైప్ వచ్చేసి లైన్ అన్నమాట. సో లైన్ కి ఏముంది చూడండి, 2 లిమిట్స్. సబ్ టైప్ వచ్చేసి 2 లిమిట్స్. ఫస్ట్ సబ్ టైప్ 2 లిమిట్స్ అన్నమాట. సో ఇది లైన్ కాబట్టి మీకు కావాల్సిన ఏంటి లైక్ గైడ్ కర్వ్స్ కూడా, మీకు కావాల్సిన గైడ్ కర్వ్స్ కూడా లైన్స్ అయి ఉండాలి. సో ఆల్రెడీ నాకు ఒక లీనియర్ లైన్ ఉంది. సో ఇంకొక లీనియర్ లైన్ డ్రా చేసుకుంటాను. సో స్కెచ్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ స్కెచ్ అండ్ టాప్ లైన్ తీసుకున్నాను. సో ఇంకొక లీనియర్ లైన్ డ్రా చేస్తున్నాను. సేమ్ లీనియర్ లైన్ ఇంకో డ్రా చేశాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ద వర్క్ బెంచ్. సో 2 లీనియర్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లీనియర్ లైన్స్ మధ్యలో ఐ వాంట్ టు యాడ్ ద సర్ఫేస్. ఇప్పుడు ఈ 2 లీనియర్ లైన్స్ మధ్యలో సర్ఫేస్ యాడ్ చేద్దాం అనుకున్నాను విత్ రెస్పెక్ట్ టు స్వీప్. స్వీప్ తీసుకోండి. స్వీప్ తీసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద లైన్ ప్రొఫైల్ టైప్ తీసుకోండి. లైన్ ప్రొఫైల్ టైప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ ద సబ్ టైప్ యాజ్ 2 లిమిట్స్. సో 2 లిమిట్స్ అంటే ఫస్ట్ లిమిట్ ఏమో ఇది, సెకండ్ లిమిట్ ఏమో ఇది. 2 లిమిట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, సో ఇలా వస్తుంది. సో ఈ గైడ్ కర్వ్ తర్వాత డిస్టెన్స్ యాడ్ అయింది చూడండి సర్ఫేస్. ఇది ఎందుకు యాడ్ అయిందంటే సో ఇక్కడ మీకు లెంత్ 1 లెంత్ 2 అని చూసారా, ఈ లెంత్ 1 లెంత్ 2 లో లెంత్ 1 20 ఉంది. సో లెంత్ 1 కూడా 0 చేసి ప్రివ్యూ కొట్టండి. ఇప్పుడు మీకు కర్వ్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకే మీకు మెటల్ అనేది యాడ్ అవుతుంది. సో అంటే 2 లిమిట్స్ అన్నమాట. సో 2 లిమిట్స్ మధ్య గైడ్ కర్వ్ యాడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, సో 2 గైడ్ కర్వ్స్ మధ్యలో సర్ఫేస్ అన్నమాట. సో దిస్ ఈస్ గైడ్ కర్వ్ 1 అండ్ దిస్ ఈస్ గైడ్ కర్వ్ 2. ఈ 2 గైడ్ కర్వ్స్ మధ్యలో సర్ఫేస్ జాయిన్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సబ్ టైప్ 2 లిమిట్స్. సో నెక్స్ట్ ఇంకో సబ్ టైప్ ఉంటుంది. జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ లో ఇంకో సబ్ టైప్ వచ్చేసి లిమిట్ అండ్ మిడిల్. ఓకేనా, సో దిస్ టైం లిమిట్ అండ్ మిడిల్ తీసుకుంటున్నాను. సో లిమిట్ అండ్ మిడిల్ అంటే ఏంటి, ఇది లిమిట్ ఇస్తున్నాను అండ్ ఇది మిడిల్ ఇస్తున్నాను. సో ఇది లిమిట్ ఇచ్చాను అండ్ ఇది మిడిల్ ఇచ్చేసాను. సో గైడ్ కర్వ్ 1 ఏమో లిమిట్, గైడ్ కర్వ్ 2 ఏమో మిడిల్. సో ఇప్పుడు ప్రివ్యూ కొట్టండి. ఓకేనా, సో చూసారా ఏం జరిగింది. సో అటు సైడ్ ఎంతైతే సర్ఫేస్ యాడ్ అయిందో ఇటు సైడ్ కూడా అదే సర్ఫేస్ యాడ్ అయింది. ఎందుకంటే మనం మిడిల్ గైడ్ కర్వ్ ఇచ్చాం కదా. సో మిడిల్ గైడ్ కర్వ్ ఇచ్చినప్పుడు సో లిమిట్ మిడిల్ ఇచ్చాం. సేమ్ అప్పుడు అటు సైడ్ ఎంతైతే సర్ఫేస్ యాడ్ అయిందో ఇటు సైడ్ కూడా అదే యాడ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ లిమిట్ అండ్ మిడిల్. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టైప్ కాల్డ్ లిమిట్ అండ్ మిడిల్. సో నెక్స్ట్ ఇంకొక సబ్ టైప్ ఉంటుంది. సార్ చెప్పండి. సార్ మిడిల్ కర్వ్ సైజు చిన్నది ఇచ్చినా ఎంత చిన్నది ఇస్తే ఎంత చిన్నది అయితే అంత లెంత్ వచ్చిద్దా సార్ ప్లేన్ కూడా? అంత లెంత్ ఫస్ట్ లైన్ అంత వచ్చిద్దా? లేదు, ఫస్ట్ లైన్ ఎంత అయితే ఉందో ఫస్ట్ లైన్ ని మిడిల్ లైన్ రెండింటిని జాయిన్ చేసుకొని. సో నువ్వు చెప్తుంది ఏంటి, ఈ గ్యాప్. సో గైడ్ కర్వ్ 1 కి గైడ్ కర్వ్ 2 చిన్న లెంత్ ఇస్తే ఎక్స్ట్రా లైన్ పార్ట్ ఎంత ఉంటుంది సార్? ఒకసారి గైడ్ కర్వ్ 2 చిన్నది చేసి చూపిరా. సో గైడ్ కర్వ్ 2 చిన్న చేయమంటావు? చిన్న చేయరా. సో చిన్న చేసినా ఏమైందంటే ఇటు సైడ్ ఎంత అయితే సర్ఫేస్ యాడ్ అయిందో అటు సైడ్ కూడా అలాగే యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడు నేను చిన్న చేశాను కదా. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ద వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ టిక్ చేశాను. నౌ జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకున్నాను. సో లిమిట్ అండ్ మిడిల్ ప్లేస్ చేశాను. సో లిమిట్ అండ్ మిడిల్. సో లిమిట్ అండ్ మిడిల్ ప్లేస్ చేసిన తర్వాత గైడ్ కర్వ్ 1 అండ్ మిడిల్ గైడ్ కర్వ్. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, సో చూడు డిపెండింగ్ అపాన్ ద మిడిల్ గైడ్ కర్వ్. సో మిడిల్ గైడ్ కర్వ్ ఎంత అయితే ఉందో సో ఇక్కడ స్విఫ్ట్ ప్లేన్స్ ఉంటాయి. ఈ స్వీప్ స్టార్ట్ ప్లేన్ ఎండ్ ప్లేన్ అని. సో బేస్డ్ అపాన్ ద వీటిని మనం చేంజ్ చేయలేం. సో ఎందుకు చేంజ్ చేయలేమంటే సో మనకి ఏదైతే క్రియేట్ అవ్వగలదు ఇన్ కేస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ మర్జ్ అవ్వాలనుకోండి, నువ్వు చెప్పినట్టు సో డైరెక్ట్ గా ఇది వచ్చేసి ఇక్కడ మర్జ్ అయిపోవాలి అనుకోండి. సో అప్పుడు మనం వేరే టూల్ యూజ్ చేయాలి. ఓకేనా, ఆ పెద్ద లెంత్ వచ్చేసి చిన్న లెంత్ కి జాయిన్ అవ్వాలంటే వేరే టూల్ యూజ్ చేయాలి. చూస్తాను చూడండి. మల్టీ సెక్షన్ తీసుకో. సింపుల్ గా మల్టీ సెక్షన్ తీసుకొని సో పెద్ద లెంత్ ఉన్న లైన్ ని సెలెక్ట్ చేయి. ఏదైతే గైడ్ కర్వ్ 1 చూసారా దాన్ని సెలెక్ట్ చేయి. నెక్స్ట్ గైడ్ కర్వ్ 2 సెలెక్ట్ చేయి. రెండు సెలెక్ట్ చేసేసి ప్రివ్యూ కొట్టు. ఓకేనా,
సో చూడు పెద్ద లెంత్ ఏదైతే ఉందో అది చిన్న లెంత్కి వచ్చేసింది. ఓకే, ఇలా జాయిన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒక టూల్లోనే రావాలని రూల్ ఏం లేదు. సో మల్టిపుల్ టూల్స్ మనం యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా. స్వీప్ లో లిమిట్ అండ్ మిడిల్. సో ఈ లిమిట్ అండ్ మిడిల్ అంటే సో నువ్వు ఎలా చూడాలి అంటే సో ఇది లిమిట్ లా ఇచ్చాం అండ్ ఇది మిడిల్ లా ఇచ్చాం. సో ఇక్కడ ఎంత అయితే సర్ఫేస్ ఫామ్ అయిందో సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే సర్ఫేస్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో దీని అడ్వాంటేజ్ అది, ఇట్ సైడ్ ఎంత సర్ఫేస్ అయితే ఫామ్ అయిందో అటు సైడ్ కూడా అదే సర్ఫేస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అన్నమాట. సో అది రివర్స్ ఇస్తే ఏంటో సార్, లిమిట్ మిడిల్ అనేది పెద్ద ఇచ్చి ఇది లిమిట్ ఇస్తే ఏమవుద్ది ఒకసారి చూపించరా సార్. అర్థం కాలేదు. మిడిల్ లైన్ పెద్దది ఇవ్వాలి. సార్ మహేష్ సార్ మిడిల్ లైన్ ఇప్పుడు మిడిల్ ఇచ్చింది లిమిట్ లైన్ ఇవ్వండి సార్. ఓకే మాకు అర్థమైంది. ఇలాంటి డౌట్స్ సో ఎండ్ ఆఫ్ ది సెషన్ అడిగితే బెటర్, ఎందుకంటే ఓకే సార్ పోర్షన్ కంప్లీట్ చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. సో స్వీప్ తీసుకోండి. స్వీప్ తీసుకొని సో ఇంకోండి లిమిట్ ఏమో ఇది ఇస్తున్నాను, మిడిల్ ఏమో ఇది ఇస్తున్నాను. ఓకేనా. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సేమ్ ఇట్ సైడ్ ఫామ్ అయింది అటు సైడ్ ఫామ్ అవుతుంది అంతే. సో ఇక్కడ నీకు మిడిల్ అంటే ఏంటంటే ఇట్ సైడ్ యాడ్ అయిన సర్ఫేస్ అటు సైడ్ యాడ్ అవుతాం అంతే. ఈ మిడిల్ అనేది గైడ్ కర్వ్ ఎందుకు ఇస్తారు అంటే సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఈ మనకి అటు సైడ్ ఎంత అయితే అవ్వాలి, ఇటు సైడ్ అయిన లెంత్ అటు సైడ్ కూడా అవ్వాలి అని చెప్పి మనం ఇస్తాం అనమాట. ఓకే. సో ఫస్ట్ సెలెక్ట్ చేసేది ఎప్పుడు మీకు ఏమైందంటే లిమిట్ అవుతుంది. సో సెకండ్ సెలెక్ట్ చేసేది మిడిల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్. సో ఈ విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సర్ఫేస్ క్రియేట్ చేసాం. సో ఈ 2 గైడ్ కర్వ్స్ యూజ్ చేసి సర్ఫేస్ క్రియేట్ చేస్తాను చూడండి. స్వీప్ విత్ టూ లిమిట్స్ ఫస్ట్ గైడ్ కర్వ్ సెకండ్ గైడ్ కర్వ్. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. సో ఇలా ఒక సర్ఫేస్ డిజైన్ చేశాను. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద దాన్ని ఒక కర్వ్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు నేను టాప్ లైన్ తీసుకొని సంథింగ్ డ్రా చేస్తాను. టాప్ లైన్ తీసుకున్నాను, స్కెచర్ లోకి వచ్చాను. ఇఫ్ నౌ ఐ వాంట్ టు డ్రా వన్ స్ప్లైన్, ఒక స్ప్లైన్ డ్రా చేశాను. ఓకేనా. సో ఈ డ్రా చేసిన స్ప్లైన్ ని దీని ప్రొజెక్ట్ చేయాలి ఈ సర్ఫేస్ మీద. ఎందుకంటే మనకి ఈ స్వీప్ లో ఏముంది చూడండి, సో విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అని ఉంది. సో ఈ విత్ రిఫరెన్స్ సర్ఫేస్ అని ఉంది కాబట్టి సో మీరు డ్రా చేసింది ఏదైనా కానీ సో ఆ సర్ఫేస్ మీదకి ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రొజెక్ట్ ఆప్షన్ తీసుకోండి. ప్రొజెక్ట్ ఆప్షన్ తీసుకొని ఏ స్కెచ్ అనేది మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కెచ్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏ సర్ఫేస్ మీద మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ప్రివ్యూలోకి వెళ్ళండి. సో ఆటోమేటిక్గా అది ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే స్కెచ్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో అది ఆ సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ప్రొజెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రీవియస్ గా డ్రా చేసిన స్కెచ్ ఉంది కదా, దాన్ని హైడ్ చేసేసేయండి. ఓకే. సో ప్రీవియస్ గా డ్రా చేసిన హైడ్ చేసినా కానీ మీరు అక్కడ స్కెచ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా ప్రొజెక్ట్ అయ్యింది కదా, మీరు ప్రొజెక్ట్ చేశారు ఆ సర్ఫేస్ మీద. ఇప్పుడు స్వీప్ లోకి వెళ్ళండి. స్వీప్ లోకి వెళ్ళి సో జస్ట్ సెలెక్ట్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద కర్వ్ సెలెక్ట్ చేయండి. కర్వ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ రెఫరెన్స్ సర్ఫేస్ సెలెక్ట్ చేసేయండి. సో రెండు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ లెంత్ 1 అండ్ లెంత్ 2. సో లెంత్ 1 వచ్చేసి 30 ఇవ్వండి. సో యాంగిల్ అడుగుతుంది. యాంగిల్ 0 degrees ఉంటేనేమో సో షీట్ మీదే వస్తుంది. ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఓకే. సో ఏరియా ఇంక్రీజ్ అయిపోయింది. సో 10 ఇస్తున్నాను. 10 ప్రివ్యూ. సో చూసారా మీకు యాంగిల్ 0 ఉంది కాబట్టి షీట్ మీదే వచ్చింది. మీకు ఎగ్జాక్ట్ గా షీట్ మీదే వచ్చింది. సర్ఫేస్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు యాంగిల్ వచ్చేసి నేను 0 కాకుండా సమ్ 90 ఇస్తాను. సో 90 ఇస్తే చూడండి మీకు ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా వస్తుంది షీట్ కి. ఇప్పుడు చూడండి షీట్ కి ఎగ్జాక్ట్ గా 90 degrees పర్పెండిక్యులర్ గా వచ్చింది ఆ కర్వ్ అనేది. సో ఇప్పుడు 90 కాకుండా దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 45. సో 45 ఇస్తున్నాను. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా 45 degrees ఇంక్లైండ్ అయింది. మనం అనుకున్న సర్ఫేస్ 45 degrees ఇంక్లైండ్ అయింది. సో ఇలాగా మనం సర్ఫేస్ మీద ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క ఆప్షన్ కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు దీని మీద ఒక రెక్టాంగిల్ ప్రొజెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ ప్రొజెక్ట్ చేసి వేస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ రెక్టాంగిల్. సో దీని మీద సింపుల్ నార్మల్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను. రెక్టాంగిల్ డ్రా చేసి ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ద వర్క్ బెంచ్. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ని నేను ఈ సర్ఫేస్ మీదకి ప్రొజెక్ట్ చేయాలనుకున్నాను. సో ప్రొజెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ గో ఫర్ ప్రొజెక్ట్ టూల్ తీసుకోండి. ఏ సర్కిల్ లేదా ఏ
స్కెచ్ అయితే ప్రొజెక్ట్ చేయాలో ఆ స్కెచ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సపోర్ట్ సెలెక్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏ సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో ఆ సపోర్ట్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా. సో ప్రొజెక్ట్ చేసిన తర్వాత సో ఈ ప్రీవియస్ స్కెచ్ ఉంటుంది కదా, దాన్ని హైడ్ చేసేయండి. అంటే ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇంకా స్కెచ్ మనకు అనవసరం, హైడ్ చేసేయండి. ఇప్పుడు అయినా కానీ మీకు స్కెచ్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మీరు ఆల్రెడీ స్కెచ్ ని ప్రొజెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా స్కెచ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనికి రిఫరెన్స్ సర్ఫేస్ యూజ్ చేయండి. స్వీప్, సో లైన్ టైప్ లో థర్డ్ సబ్ ఆప్షన్ విత్ రిఫరెన్స్ సర్ఫేస్ తీసుకొని సెలెక్ట్ ద గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ ద రిఫరెన్స్ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఇప్పుడు యాంగిల్ ఇవ్వండి. యాంగిల్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 90. సో లెంత్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ 20. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చింది. ఇప్పుడు నేను యాంగిల్ 90 కాదు, యాంగిల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 45. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా, ఇలా వచ్చింది. ఓకే, ఇలాగా. సో మీకు ఎలా కావాలంటే అలా విత్ రిఫరెన్స్ సర్ఫేస్ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ క్రైటీరియా ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడ ఏ టూల్ యూజ్ చేయాలని చెప్పి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆపరేషన్ ఇస్ విత్ రెఫరెన్స్ కర్వ్. సో విత్ రెఫరెన్స్ కర్వ్ అంటే ఏంటి? సో విత్ రెఫరెన్స్ కర్వ్ అంటే ఒక కర్వ్ కావాలి కదా. సో ఆ కర్వ్ కోసం సో ఈ కర్వ్ ఎనఫ్ అన్నమాట. సో ఈ కర్వ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ లో నాకు కర్వ్ ఉంది కదా, సో ఆ కర్వ్ తీసుకుంటాను. సో దానికి ఆఫ్సెట్ కు ఒక గైడ్ కర్వ్ ఇస్తాను. సో ఒక ఆఫ్సెట్ ప్లేన్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ ప్లేన్ ఉంది కదా, ఐ మీన్ వైజెడ్ యాక్సిస్ కి ఒక ఆఫ్సెట్ ప్లేన్ తీసుకుంటున్నాను. ఎంత డిస్టెన్స్ లో? ఐఎమ్ గోయింగ్ టు గివ్ 500. సో 500 డిస్టెన్స్ లో ఒక ఆఫ్సెట్ ప్లేన్ అనేది నేను క్రియేట్ చేశాను. చూడండి మీకు ప్లేన్ ఎలా వచ్చింది. సో దిస్ ఇస్ ద ప్లేన్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ 500. సో ఇక్కడ నేను ఒక గైడ్ కర్వ్ డ్రా చేస్తున్నాను. సో స్కెచ్ తీసుకున్నాను. స్కెచ్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ గైడ్ కర్వ్ ఆన్ దిస్ ప్లేన్. సో స్కెచర్ లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను గైడ్ కర్వ్. ఓకేనా, సో గైడ్ కర్వ్ డ్రా చేశాను. సో ఇప్పుడు నాకు ఈ గైడ్ కర్వ్ ఏదైతే ఉందో ఈ గైడ్ కర్వ్ ఈ రిఫరెన్స్ కర్వ్ లో నుంచి వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఈ గైడ్ కర్వ్ ఈ రిఫరెన్స్ కర్వ్ లో నుంచి పాస్ అవ్వాలి. ఓకేనా, ఈ గైడ్ కర్వ్ ఈ రిఫరెన్స్ కర్వ్ లో నుంచి పాస్ అవ్వాలి. దెన్ గో ఫర్ స్వీప్ లోకి వెళ్ళండి. స్వీప్ లో విత్ రెఫరెన్స్ కర్వ్ తీసుకోండి. సో విత్ రెఫరెన్స్ కర్వ్ తీసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద గైడ్ కర్వ్. ఇది గైడ్ కర్వ్ అన్నమాట. ఈ గైడ్ కర్వ్ దేంట్లో నుంచి పాస్ అవ్వాలి? ఈ రెఫరెన్స్ కర్వ్ లో నుంచి పాస్ అవ్వాలి. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 500. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో మీకు చూడండి ఇటు సైడ్ వచ్చింది. ఇటు సైడ్ అది కూడా విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ 45 వచ్చింది. మీకు యాంగిల్ అవసరం లేదు. సో యాంగిల్ స్ట్రైట్ గానే ఉంది కాబట్టి 0 ఇచ్చేసేయండి ప్రివ్యూ. బట్ ఇటు సైడ్ వచ్చేసింది, నాకు అటు సైడ్ కావాలి. జస్ట్ అటు సైడ్ కావాలంటే ఇక్కడ యాంగులర్ సెక్టార్ ఉంటుంది. సో ఈ యాంగులర్ సెక్టార్ లో మనకి 1/4 అని చెప్పి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. సో 4 ఆప్షన్స్ లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కీప్ థర్డ్ ఆప్షన్ పెడుతున్నాను. సో థర్డ్ ఆప్షన్ పెట్టి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారు అటు సైడ్ వచ్చింది. సో మనం ఏదైతే అనుకున్నామో లైన్ గైడ్ కర్వ్, ఆ గైడ్ కర్వ్ ఎలా ఫాలో అయింది? ఆ కర్వ్ ని ఫాలో అయింది. ఇంకా మీరు డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెంత్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ 800 పెట్టాను. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారు లెంత్ ఇంక్రీజ్ అయింది. సో ఆ గైడ్ కర్వ్ దాటి లెంత్ వెళ్ళిపోయింది. సారీ, ఆ రెఫరెన్స్ కర్వ్ దాటి లెంత్ వెళ్ళిపోయింది. సో మీకు సమ్ యాంగిల్ ఇవ్వాలనుకున్నారు, ఐ మీన్ యాంగిల్ లైక్ 30 degrees ఇవ్వాలనుకున్నారు. జస్ట్ గో ఫర్ 30 degrees యాంగిల్, దెన్ ప్రివ్యూ. ఓకేనా, సో చూడండి పైకి యాంగిల్ కూడా వచ్చింది. సేమ్ అదే రిఫరెన్స్ కర్వ్ ని పాస్ అవుతూ అదే ప్రొఫైల్. అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన లైన్ బట్ అది ఫామ్ అయింది ఒక రిఫరెన్స్ కర్వ్ లాగా ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన యాంగిల్ లో కూడా అది పైకి వెళ్ళింది. సో దిస్ ఈస్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇన్ రిఫరెన్స్ కర్వ్. సో అంటే మనం ఇచ్చిన గైడ్ కర్వ్ ఆ రిఫరెన్స్ కర్వ్ ని ఫాలో అవుతూ వెళ్తే ఎలా ఉంటుంది అని ఇది ఒక ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ విత్ టాంజెన్సీ సర్ఫేస్. సో విత్ టాంజెన్సీ సర్ఫేస్ ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను. సో మనకి ఫ్రంట్ ప్లేన్ లో ఉన్న సెమీ సర్కిల్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. సో ఎంత ఎక్స్ట్రూడ్ చేస్తానంటే ఐ విల్ ఎక్స్ట్రూడ్ 500. ఓకేనా, సో 500 ఎక్స్ట్రూడ్ చేశాను. చూడండి దిస్ ఈస్ ద ఎక్స్ట్రూడెడ్ సర్ఫేస్. 500 ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఎక్స్ట్రూడ్ చేసి నో ఐ విల్ డ్రా వన్ మోర్ గైడ్. ఒక గైడ్ కర్వ్ డ్రా చేస్తాను. దేని మీద? ఈ దాని మీద డ్రా చేస్తాను. టాప్ లైన్ ఉంది కదా, సో టాప్ లైన్ మీద డ్రా చేస్తాను ఒక గైడ్ కర్వ్.
సో దిస్ ఈస్ ద గైడ్ కర్వ్. ఓకే, సో ఈ గైడ్ కర్వ్ డ్రా చేశాను. సో గైడ్ కర్వ్ డ్రా చేసి ఎగ్జిట్ వర్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏమవ్వాలంటే ఈ గైడ్ కర్వ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను డ్రా చేశాను కదా గైడ్ కర్వ్, ఈ గైడ్ కర్వ్, సో ఇది కాదు, డిలీట్ చేస్తున్నాను చూడండి. సో డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ గైడ్ కర్వ్ ఉంది కదా, ఈ గైడ్ కర్వ్ నాకు వచ్చి ఈ రిఫరెన్స్ సర్ఫేస్ ఉంది కదా, ఈ రిఫరెన్స్ సర్ఫేస్ కి టాంజెన్సీగా టచ్ అవ్వాలి. టాంజెన్సీ సర్ఫేస్ గా టచ్ అవ్వాలి. సో అప్పుడు స్వీప్ లోకి వెళ్ళండి. స్వీప్ లోకి వెళ్ళి జస్ట్ కీప్ ద విత్ టాంజెన్సీ సర్ఫేస్, విత్ టాంజెన్సీ సర్ఫేస్ పెట్టుకోండి. సో విత్ టాంజెన్సీ సర్ఫేస్ పెట్టుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ ద గైడ్ కర్వ్. గైడ్ కర్వ్ ని సెలెక్ట్ చేయండి. గైడ్ కర్వ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టాంజెన్సీ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సో టాంజెన్సీ సర్ఫేస్ రెండు సెలెక్ట్ చేసి ప్రివ్యూ కొట్టండి. చూసారా, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఇదిగోండి గైడ్ కర్వ్. సో ఆ గైడ్ కర్వ్ నుంచి సర్ఫేస్ వెళ్ళి దీనికి టాంజెన్సీగా ఫామ్ అయింది. ఓకే, సేమ్ దీనికి టాంజెన్సీగా ఫామ్ అయింది. ఓకే క్లిక్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద టాంజెన్సీ సర్ఫేస్ క్రియేటెడ్. ఓకేనా, ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు టూ టాంజెన్సీస్. సార్ ఇందాక మీరు రిఫరెన్స్ కర్వ్ కి అటు సైడ్ రాయడానికి ఏం చేశారు సార్? రిఫరెన్స్ కర్వ్ అమ్మా, రిఫరెన్స్ కర్వ్ లో మీరు అటు సైడ్ రావడానికి ఏం చేశారు? యాంగులర్ ఏదో. ఓకే ఓకే, అది యాంగులర్ సెక్టార్ అమ్మా. యాంగులర్ సెక్టార్ ని 1/4 అని వస్తుంది. సో ఆ 1/4 ని 2, 3 అలా చేంజ్ చేసుకుంటే వెళ్ళి నెక్స్ట్ కొట్టామనుకో, సో నెక్స్ట్ కొట్టినప్పుడు 2కి వెళ్తుంది, నెక్స్ట్ కొట్టినప్పుడు 3కి వెళ్తుంది. అలా ఒక్కొక్క యాంగులర్ సెక్టార్ చూసుకుంటారు. అంటే ఒక ఆప్షన్ కి 2, 3, 4 యాంగులర్ సెక్టార్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్వీప్ చేశాను కదా నేను. సో ఈ స్వీప్ ని ఎడిట్ చేస్తున్నప్పుడు చూడండి. సో మీకు ఇక్కడైతే సొల్యూషన్ 1/1, ఇక్కడ మీకు సొల్యూషన్ చూపిస్తుంది చూస్తారా, సొల్యూషన్ 1/1 ఉంది. సో అంటే మనకి నెక్స్ట్ ఇంకా హైలైట్ అవ్వదు. ఇన్ కేస్ 3, 4 సొల్యూషన్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఇక్కడ నెక్స్ట్ కూడా హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ మనకి 1 సొల్యూషన్ ఉంది, అందుకని నెక్స్ట్ హైలైట్ అవ్వదు. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూద్దాం. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ విత్ డ్రాప్ డైరెక్షన్. ఈ విత్ డ్రాప్ డైరెక్షన్ చెప్పే ముందు విత్ టూ టాంజెన్సీ సర్ఫేస్ చెప్తాను. సో 1 టాంజెన్సీ సర్ఫేస్ చూసారు కదా, ఒక గైడ్ కర్వ్ ఒక సర్ఫేస్ కి టాంజెన్సీ అయితే అలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. సో ఇప్పుడు టూ టాంజెన్సీ సర్ఫేస్ కి ఇస్తే అలా ఉంటుంది. సో చూడండి, సో ఇంకో టాంజెన్సీ సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఏం లేదు, ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నాను. సో ఫ్రంట్ ప్లేన్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా అనదర్ సెమీ సర్కిల్. ఇంకొక సెమీ సర్కిల్ డ్రా చేస్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రూడ్ దట్ వన్. సో ఆ సెమీ సర్కిల్ ని ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి? 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. 2 సెమీ సర్కిల్స్ సర్ఫేసెస్ ఇన్ ద సెన్స్ 2 టాంజెన్సీ సర్ఫేస్ ఉన్నాయి. సో 2 టాంజెన్సీ సర్ఫేసెస్, ఒక గైడ్ కర్వ్. సో గైడ్ కర్వ్ ఏది? ఇది గైడ్ కర్వ్. సో ఇది హైడ్ చేస్తున్నాను ఇంకా. సో చూడండి, ఇప్పుడు 2 టాంజెన్సీ సర్ఫేస్. సో 2 సెమీ సర్కిల్స్ ఏమవుతాయి? 2 టాంజెన్సీ సర్ఫేస్ అవుతాయి. మధ్యలో ఉన్న గైడ్ కర్వ్ ఏమవుతుంది? సింగిల్ గైడ్ కర్వ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనకి ఏ ఆప్షన్ పర్ఫామ్ అవుతుందో చూడండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, సో విత్ 2 టాంజెన్సీ సర్ఫేసెస్ అని. సో ఆ ఆప్షన్ తీసుకోండి. తీసుకొని సో చూడండి, ఇక్కడ స్ప్లైన్ అడుగుతుంది. స్ప్లైన్ కింద ఇది సెలెక్ట్ చేయండి, గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏమడుతుంది? ఫస్ట్ టాంజెన్సీ సర్ఫేస్ అడుగుతుంది. ఫస్ట్ టాంజెన్సీ సర్ఫేస్ ఏమో ఇది ఇవ్వండి, సెకండ్ టాంజెన్సీ సర్ఫేస్ ఏమో ఇది ఇవ్వండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో దెర్ ఈస్ నో లాంగర్ సొల్యూషన్ ఫర్ దిస్ ఆపరేషన్. అంటే ఇప్పుడు ఈ గైడ్ కర్వ్ అనేది మనకి సరిగ్గా లేదు. సో టూ సర్ఫేసెస్ కి సరిగ్గా మ్యాచ్ అవ్వట్లా. సో దాన్ని ఎడిట్ చేయండి. సో కొంచెం స్ట్రైట్ గా పెట్టండి. ఓకేనా, సో కొంచెం ఎడిట్ చేసి స్ట్రైట్ గా పెట్టాను. ఇప్పుడు జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు నౌ జస్ట్ గో ఫర్ స్వీప్. నెక్స్ట్ సెలెక్ట్ ద స్ప్లైన్, సెలెక్ట్ ద గైడ్ కర్వ్ 1, సారీ రిఫరెన్స్ సర్ఫేస్ 1 అండ్ రిఫరెన్స్ సర్ఫేస్ 2 అండ్ జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, సో ఇలాగా. సో 2 టాంజెన్సీ సర్ఫేసెస్ కి టాంజెన్సీగా మారుతుంది అనమాట. 2 సర్ఫేస్ ఉంటాయి కదా టాంజెన్సీ సర్ఫేస్, ఆ రెండింటికి టాంజెన్సీ క్రియేట్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. సో ఇలా క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 టాంజెన్సీ సర్ఫేస్. మనకి 2 టాంజెన్సీ సర్ఫేస్ ఉంటే అప్పుడు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్. సో విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ ఉంది కదా, సో ఈ ఫ్రంట్ ప్లేన్ లో ఉన్న సెమీ సర్కిల్. సో ఈ ఫ్రంట్ ప్లేన్ లో ఉన్న సెమీ సర్కిల్ ని మనం ఎక్స్ట్రూడ్ చేస్తే ఎలా వస్తుంది? ఎక్స్ట్రూడ్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సమ్ డిస్టెన్స్ ఎక్స్ట్రూడ్ అవుతుంది.
బట్ నాకు ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయ్యేటప్పుడు కొంచెం డ్రాఫ్ట్ క్రియేట్ అవ్వాలి. సో కొంచెం డ్రాఫ్ట్ క్రియేట్ అవ్వాలి. సో ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా, సో ఎక్స్ట్రూడ్ తో పాటు కొంచెం డ్రాఫ్ట్ క్రియేట్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఏమి యూజ్ చేస్తారంటే స్వీప్ లోకి వెళ్ళి ఇక్కడ విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటారు. సో విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్ తీసుకోండి. సో ఏ సర్ఫేస్ డ్రాఫ్ట్ అవ్వాలి, ఈ గైడ్ కర్వ్ డ్రాఫ్ట్ అవ్వాలి ఏ డైరెక్షన్ లో, సో ఎక్స్ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ అవుతూ డ్రాఫ్ట్ అవ్వాలి. సో ఎంత యాంగిల్ డ్రాఫ్ట్ అవ్వాలి, సో సమ్ 30 degrees. ఓకేనా, లెంత్ ఎంత, లెంత్ సమ్ 500. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా ఇలా. సో అంటే ఈ పాజిటివ్ డైరెక్షన్ ఇటు తీసుకుంది. సో లెంత్ 1 వచ్చేసి -500 ఇవ్వండి, అప్పుడు మీకు ఇటు వస్తుంది ఎగ్జాక్ట్ గా. ఓకేనా, ఆర్ డైరెక్షన్ చేంజ్ చేయండి సింపుల్ గా 500 ఇచ్చేసేయండి, ప్రివ్యూ కొట్టండి. సో మనకి డైరెక్షన్ ఉంది కదా, సో ఈ డైరెక్షన్ ని ఇటు చేంజ్ చేయండి, ప్రివ్యూ. ఓకేనా, సో ఇలా. సో ఇవి ఎలా చేంజ్ అవుతాయి? సో సార్ మీరు ఇలా ఈ డైరెక్షన్ చేంజ్ చేశారు, ఆ డైరెక్షన్ ఎలా అంటే ఇక్కడ యాంగులర్ సెక్టర్ ఉంది కదా, సో ఈ యాంగులర్ సెక్టర్ లో చేంజ్ చేసుకోవచ్చు. నేను 4x4 ఇచ్చాను, నాకు 3 కావాలి, 3లో 1 ఉంది, 1 ప్రివ్యూ కొట్టండి ఇలా, 2 ప్రివ్యూ కొట్టండి ఇలా. సో 2 అనేది యాంగిల్, మనం ఇచ్చిన యాంగిల్ కి 2 కి మ్యాచ్ అవ్వట్లా, అంటే మనం ఇచ్చిన లెంత్ కి. ఇప్పుడు మన యాంగిల్ చేంజ్ చేయండి, యాంగిల్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ 2 degrees. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, సో చూడండి, అంటే మనం ఇచ్చిన యాంగిల్ సెక్టార్ కి యాంగిల్ కి మ్యాచ్ అవ్వాలి. సో ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనకి రాంగ్ చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడు మీరు యాంగిల్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా, జస్ట్ గో ఫర్ యాంగిల్ సెక్టార్ 3. ఇది 3 అన్నమాట. నెక్స్ట్ 4, ఇది 4. ఓకే, అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్ సెక్టార్స్ వస్తాయి. ఒక ఆప్షన్ లో మీన్స్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కానీ ఉన్నాయి అనుకోండి దానికి. సో ఆ సొల్యూషన్స్ మొత్తం మనకి 1 2 3 4 అని చెప్పి సొల్యూషన్స్ చూపిస్తూ ఉంటుంది. మీకు ఏ సొల్యూషన్ కావాలో ఆ సొల్యూషన్ నెక్స్ట్ కొడితే ఆ సొల్యూషన్ అప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లైన్. మనకి ప్రొఫైల్ టైప్ లో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ అంటే స్ప్లైన్ అన్నమాట. సో స్ప్లైన్ టైప్ హోల్స్ ఉన్నాయి అనుకోండి, స్ప్లైన్ టైప్ గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, స్ప్లైన్ టైప్ గ్యాప్స్ క్లోజ్ చేయడానికి మనం ఎక్స్ప్లిసిట్ యూజ్ చేస్తాం. లైన్ టైప్ గ్యాప్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, లైన్ టైప్ కోసం లైన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సర్క్యులర్, సో సర్క్యులర్ టైప్ గ్యాప్స్ ఉంటాయి, సర్క్యులర్ టైప్ గ్యాప్స్ ఉన్నప్పుడు అప్పుడు సర్క్యులర్ యూజ్ చేస్తాం. సో దీనికోసం వచ్చేసి ఇందులో ఫస్ట్ ఆప్షన్ 3 గైడ్ కర్వ్స్ అన్నమాట. సో దీనికి 3 గైడ్ కర్వ్స్ కావాలి. సో 3 గైడ్ కర్వ్స్ కావాలి కాబట్టి మనం 3 గైడ్ కర్వ్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్, మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ డిలీట్. ఓకే, ఫస్ట్ ఈ ఆప్షన్ స్వీప్ ఆప్షన్ యాక్టివేట్ లోనే ఉంది. స్వీప్ ఆప్షన్ ఆఫ్ చేసేసి అప్పుడు సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఓకేనా, సో ఇట్ విల్ ఆస్క్ టు డిలీట్ ఆల్ చిల్డ్రన్. ఎస్, సో మొత్తం డిలీట్ అయిపోయింది. మళ్ళీ చూడండి మీకు బ్లాంక్ ఇంటర్ఫేస్ వచ్చేసింది, స్టార్టింగ్ ఇంటర్ఫేస్. మళ్ళీ దీంట్లో మీరు యాక్సెస్ సిస్టమ్ పెట్టుకోవాలి, ఇన్సర్ట్ యాక్సెస్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు మీకు యాక్సెస్ సిస్టమ్ వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు మీకు 3 గైడ్ కర్వ్స్ ఉన్నాయి కదా, సో 3 గైడ్ కర్వ్స్ ప్లేస్ చేసుకోండి. అంటే సర్క్యులర్ షేప్ వచ్చేటట్టు 3 గైడ్ కర్వ్స్ ప్లేస్ చేసుకోవాలి. సో 3 గైడ్ కర్వ్స్ సర్క్యులర్ షేప్ వచ్చేటట్టు ప్లేస్ చేసుకోవాలి కాబట్టి, సో నేను స్కెచ్ తీసుకున్నాను. సో స్కెచ్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఆన్ దిస్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ గైడ్ కర్వ్. నెక్స్ట్ I want to draw my second guide curve. So this is my second guide curve. నెక్స్ట్ థర్డ్ గైడ్ కర్వ్ వచ్చేసి ఈ సైడ్ ప్లేన్ ఉంది కదా, సైడ్ ప్లేన్ మీద డ్రా చేస్తున్నాను. సో థర్డ్ గైడ్ కర్వ్ వచ్చేసి సైడ్ ప్లేన్ మీద డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై థర్డ్ గైడ్ కర్వ్. సో టోటల్ 3 గైడ్ కర్వ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 గైడ్ కర్వ్స్ ని ఫాలో అవుతూ, అంటే ఈ 3 గైడ్ కర్వ్స్ ని మ్యాచ్ చేస్తూ నాకు ఒక సర్క్యులర్ షేప్ కావాలి. సో సర్క్యులర్ టైప్ ఆఫ్ స్వీప్ కావాలి. సో జస్ట్ గో ఫర్ స్వీప్ లోకి వెళ్ళండి. స్వీప్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ గో ఫర్ 3 గైడ్ కర్వ్స్. సో 3 గైడ్స్ తీసుకోండి. సో 3 గైడ్స్ తీసుకొని ఫస్ట్ గైడ్ సెలెక్ట్ చేయండి, సెకండ్ గైడ్ సెలెక్ట్ చేయండి, అండ్ థర్డ్ గైడ్ సెలెక్ట్ చేయండి. సో 3 గైడ్స్ సెలెక్ట్ చేయండి. సో 3 గైడ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా, సో దిస్ ఈస్ ద సర్క్యులర్ షేప్.
సో ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ షేప్స్ మనకు రావాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ 3 గైడ్స్ అన్నమాట. సో ఎందుకంటే ఇది సర్క్యులర్ టైప్ ఆఫ్ ప్రొఫైల్ కాబట్టి మీకు సర్క్యులర్ షేప్స్ మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకేముంటది, 2 గైడ్స్ అండ్ రేడియస్. అంటే 2 గైడ్స్ అండ్ రేడియస్ ఆల్రెడీ మనకి 2 గైడ్స్ ఉన్నాయి కాబట్టి సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంతో చూడండి. ఈ గైడ్ కి డిస్టెన్స్ ఎంతో చూడండి బై యూజింగ్ మెజర్ టూల్ యూజ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ మెజర్ టూల్ ఉంటుంది, మెజర్ బిట్వీన్ తీసుకోండి. మెజర్ బిట్వీన్ తీసుకొని సో దేనికి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలి. సో ఈ లైన్ కి అండ్ ఈ లైన్ కి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ వస్తే చూడండి, డిస్టెన్స్ వచ్చేసి 766 mm ఉంది. సో 766 mm డయామీటర్ అన్నమాట. సో రేడియస్ ఎంత ఉండొచ్చు, మేబీ డెఫినెట్లీ 350 అలా ఉండొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకి 2 గైడ్ కలర్స్ ఉన్నాయి అండ్ రేడియస్ కూడా మనకు తెలుసు, సంథింగ్ అబౌవ్ 350. సో ఇప్పుడు స్వీప్ లోకి వెళ్ళండి, 2 గైడ్స్ అండ్ రేడియస్ పెట్టండి. సో 2 గైడ్స్ అండ్ రేడియస్ పెట్టిన తర్వాత సో 2 గైడ్స్ సెలెక్ట్ చేయండి. సో ఇదొక గైడ్ అండ్ ఇది ఇంకొక గైడ్. సో 2 గైడ్స్ సెలెక్ట్ చేశాను. సో గైడ్ 1 అండ్ గైడ్ 2. సో 2 సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ రేడియస్. రేడియస్ ఎంత, సో 350 ఇస్తాను. 350 జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో 350 చాలా తక్కువ అంట. సో దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 500 ప్రివ్యూ. యా, ఓకేనా. సో 350 చాలా తక్కువ. ఎందుకనంటే మనకి డయామీటర్ ఏంటి, డయామీటరే 777. సో 350 into 2 అంటే ఎంత, 700. సో అప్పుడు మన రేడియస్ అనేది ఎగ్జాక్ట్ గా ఇవ్వాలి, ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, సో దిస్ టైం నేను రేడియస్ 500 ఇచ్చేసాను. సో నాకు చూడండి అక్కడ సొల్యూషన్స్ లో 6 types ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో మీకు ఏ సొల్యూషన్, ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, పైన ఆరెంజ్ కలర్ సర్ఫేస్ ఉంది కదా, అది మాత్రమే వస్తుంది. చూడండి, ఓకే క్లిక్ చేస్తాను, ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు చూసారా పై సర్ఫేస్ మాత్రమే వచ్చేసింది నాకు, పైన ఆరెంజ్ సర్ఫేస్. ఇన్ కేసు నేను ఎడిట్ చేయాలనుకోండి, సో ట్రీలోకి వెళ్ళి ట్రీలో ఆ స్వీప్ ఉంది కదా, సో ఆ స్వీప్ ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నాకు సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 out of 6 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ సొల్యూషన్ పెట్టుకుంటాను. సో దిస్ ఇస్ మై సెకండ్ సొల్యూషన్. సో సెకండ్ సొల్యూషన్ పెట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ లో చూసారా, అది మాత్రమే వస్తుంది. జస్ట్ గో ఫర్ ఓకే. ఇప్పుడు చూసారా ఓన్లీ ఆరెంజ్ లో ఏదైతే సర్ఫేస్ ఉందో అది మాత్రమే మీకు వచ్చింది. సో లైక్ దట్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అలా మీకు ఏ సొల్యూషన్ కావాలంటే ఆ సొల్యూషన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ 2 గైడ్ కలర్స్ అండ్ రేడియస్. ఓకేనా. సో 2 గైడ్ కలర్స్ రేడియస్ అప్పుడు అది యూజ్ చేయొచ్చు. మళ్ళీ స్వీప్ తీసుకున్నాను, స్వీప్ తీసుకొని దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సెంటర్ అండ్ 2 యాంగిల్స్. ఓకేనా, సెంటర్ అండ్ 2 యాంగిల్స్ అన్నమాట. సో సెంటర్ అండ్ 2 యాంగిల్స్ తీసుకున్నాను. సో సెంటర్ అండ్ 2 యాంగిల్స్ తీసుకున్న తర్వాత సో ఇది వచ్చేసి నా సెంటర్ అన్నమాట. సో టాప్ లో చూసారా సైడ్ ప్లేన్ లో, సో దాని సెంటర్ కింద కన్సిడర్ చేస్తున్నాను. దట్ ఈస్ మై సెంటర్. నెక్స్ట్ స్టార్ట్ యాంగిల్, ఎక్కడ అంటే ఆర్క్ స్టార్ట్ అవ్వాలి కదా, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ద ఆర్క్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఈ ఆర్క్ లో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి చూసారా టాప్ లైన్ మీద, సో ఈ ఆర్క్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. సో స్టార్ట్ యాంగిల్ వచ్చేసి 0, ఎండ్ యాంగిల్ వచ్చేసి 45. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా ఎలా వచ్చింది. సో స్టార్ట్ యాంగిల్ ఏమో అక్కడ స్టార్ట్ అయ్యింది, ఎండ్ యాంగిల్ ఏమో 45 దగ్గరికి వచ్చేసింది. మీరు ఇప్పుడు ఎండ్ యాంగిల్ సమ్ 60 ఇవ్వండి, యాంగిల్ 2 ని 60 ఇస్తున్నాను. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో చూసారా 60 వచ్చింది. మీకు సమ్ వాట్ అటు సైడ్ ఇటు సైడ్ కావాలనుకోండి, సో రివర్స్ డైరెక్షన్ కావాలనుకోండి, యాంగిల్ వచ్చేసి -60 ఇవ్వండి. ప్రివ్యూ. ఇప్పుడు చూసారా మీకు కర్వ్ అంటే మనకి నార్మల్ డైరెక్షన్ లో కాకుండా పాజిటివ్ డైరెక్షన్ లో కాకుండా నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చింది. ఇన్ కేస్ మీకు నెగిటివ్ డైరెక్షన్ లో ఏమో 60 కావాలి, సో పాజిటివ్ డైరెక్షన్ లోనేమో ఒక 30 కావాలి. సో అప్పుడు యాంగిల్ 1 వచ్చేసి 30 ఇవ్వండి. ప్రివ్యూ. సో లైక్ దిస్ వీ కెన్ గో ఫర్ సింగిల్ సెంటర్ అండ్ 2 యాంగిల్స్. సో 2 యాంగిల్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ కర్వ్ ఏదైతే ఉందో ఇది సెంటర్ అన్నమాట. ఇది మన ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ కి 2 యాంగిల్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెంటర్ అండ్ రేడియస్. సో సింపుల్ గా సెంటర్ ఇచ్చేసి నెక్స్ట్ రేడియస్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, 3 గైడ్స్ ఉన్నాయి కదా, 3 గైడ్స్ లో ఏదో ఒకటి సెంటర్ గా కన్సిడర్ చేయండి. దాని చుట్టూ రేడియస్ ఎంతో కొంత ఇవ్వండి. సో జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెంటర్ అండ్ రేడియస్ తీసుకోండి. సో సెంటర్ సెలెక్ట్ చేయండి. సెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక సెంటర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రేడియస్ ఇవ్వండి. సో రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 20. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా సో 20 రేడియస్ ఉన్న ట్యూబ్ అంటే ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయింది అనమాట. ఎందుకంటే సర్క్యులర్ షేప్ కదా, సో అందుకని అట్లా ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది ఆర్క్ లాగా కూడా చేయొచ్చు మీరు. అంటే ఇప్పుడు నేను లీనియర్ లైన్ కదా, లీనియర్ లైన్ చేసుకున్న దానికి ఏం చేశాను, సో 20 రేడియస్ ఇచ్చేసాను.
సో మీకు లీనియర్ లైన్ లా కాకుండా ఒక ఆర్క్ లా కూడా తీసుకొని ఆర్క్ చుట్టూ కూడా 20 రేడియస్ తో ట్యూబ్ లా ఫామ్ చేయొచ్చు. ఓకే, అదొకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఒక స్ప్లైన్ తీసుకుంటున్నాను టాప్ లైన్ మీద. సో ఇన్ దిస్ టాప్ లైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ స్ప్లైన్. సో ఒక స్ప్లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ స్ప్లైన్ కి నేను 20 రేడియస్ తో ట్యూబ్ లా యాడ్ చేయాలనుకున్నాను. సో యాడ్ చేయాలనుకుంటే స్వీప్ తీసుకోండి, స్వీప్ తీసుకొని సెంటర్ అండ్ రేడియస్ తీసుకోండి. సో ఈ సెంటర్ అండ్ రేడియస్ తీసుకున్న తర్వాత ఏ కర్వ్ కి అయితే సెంటర్ కర్వ్ ఉందో ఆ సెంటర్ కర్వ్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రేడియస్ 20 ఉంటే 20, ఆర్ఎల్స్ ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ. సో 20 ప్రివ్యూ. సో ఇలాగా సర్క్యులర్ ట్యూబ్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చి దాని చుట్టూ ట్యూబ్ లా ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ స్వీప్ తీసుకోండి. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ 2 గైడ్స్ అండ్ టాంజెంట్ సర్ఫేస్ అన్నమాట. అంటే 2 గైడ్స్ అండ్ టాంజెంట్ సర్ఫేస్ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి దిస్ టైం. సో ఒక టాంజెంట్ సర్ఫేస్ ఉండాలి కాబట్టి నేను ఈ స్వీప్ ని బై యూజింగ్ 3 గైడ్స్ యూజ్ చేస్తున్నాను. 3 గైడ్స్ యూజ్ చేసి గైడ్ 1, గైడ్ 2, గైడ్ 3. సో 3 సెలెక్ట్ చేసి ప్రివ్యూ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా వచ్చేస్తుంది మీకు. సో దిస్ ఈస్ ద టాంజెంట్ సర్ఫేస్. 2 గైడ్స్ అన్నాడు కాబట్టి ఒక గైడ్ కింద ఇది కన్సిడర్ చేద్దాం, ఇంకో గైడ్ ఏమో మనం ఓన్ గా డ్రా చేద్దాం. ఓకేనా, సో ఇంకొక గైడ్ వచ్చేసి ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద గైడ్ కర్వ్. ఓకేనా, సో ఇప్పుడు జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ లోకి వెళ్ళండి. స్వీప్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ గో ఫర్ 2 గైడ్స్ అండ్ టాంజెంట్ సర్ఫేస్. 2 గైడ్స్ అండ్ టాంజెంట్ సర్ఫేస్ తీసుకోండి. సో దిస్ ఈస్ ద లిమిట్ కర్వ్ విత్ టాంజెన్సీ. సో లిమిట్ కర్వ్ విత్ టాంజెన్సీ అంటే ఏంటంటే, సో ఏదైతే టాంజెంట్ సర్ఫేస్ కి ఎండ్ లో ఉందో దాన్ని లిమిట్ కర్వ్ కింద తీసుకుంటాం. సో లిమిట్ కర్వ్ ని తీసుకోండి. సో నెక్స్ట్ టాంజెన్సీ సర్ఫేస్ కింద ఇది సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ లిమిట్ కర్వ్ అవుతుంది. ఒరిజినల్ లిమిట్ కర్వ్ వచ్చేసి ఇది ఇవ్వండి. ఓకేనా, జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం క్రియేట్ చేయొచ్చు. మీరు 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లిక్ చేస్తే కిందకి వస్తుంది సొల్యూషన్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ పైకి వస్తుంది సొల్యూషన్. మీకు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్ ప్రివ్యూ కొట్టండి, ఓకే క్లిక్ చేయండి. సో ఆ సొల్యూషన్ లో మీకు షేప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ఉండే సచ్ టైప్ ఆఫ్ షేప్స్ ఇలా మనకి మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏం కావాలి మనకి 2 గైడ్ కర్వ్స్ కావాలి, 1 టాంజెంట్ సర్ఫేస్ కావాలి. సో ఎవ్రీథింగ్ మనకు ఒకసారి అది చూస్తే ఇప్పుడు స్వీప్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి 1 గైడ్ టాంజెంట్ సర్ఫేస్. మీకు క్లియర్ గా ఇక్కడే అర్థమవుతుంది. సో ఒక గైడ్ ఒక టాంజెంట్ సర్ఫేస్ ఉంటే చాలు. ఓకేనా, సో దీనికోసం ఏం చేస్తారు మీరు, సో ఒక గైడ్ కర్వ్ కింద ఇది సెలెక్ట్ చేయండి. సో టాంజెంట్ సర్ఫేస్ కింద ఏమో ఇది సెలెక్ట్ చేయండి. జస్ట్ గివ్ ద రేడియస్. రేడియస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 500 ప్రివ్యూ. ఓకేనా, ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ క్రియేట్. ఓన్లీ సింగిల్ సొల్యూషన్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, లిమిట్ కర్వ్ అండ్ టాంజెంట్ సర్ఫేస్. సో లిమిట్ కర్వ్ అండ్ టాంజెంట్ సర్ఫేస్ తీసుకోండి. సో ఆటోమేటిక్ గా లిమిట్ కర్వ్ అంటే ఏంటి, లిమిట్ కర్వ్ అంటే ఏదైతే టాంజెంట్ సర్ఫేస్ ఉందో దాని యొక్క లిమిట్ కర్వ్ కదా. సో అంటే ఇప్పుడు ఈ సిలిండర్ ఇది సెమీ సర్కిల్ ఉంది కదా, ఈ సెమీ సర్కిల్ యొక్క లాస్ట్ ఎడ్జ్ లిమిట్ కర్వ్ అవుతుంది. సో నెక్స్ట్ టాంజెంట్ సర్ఫేస్ అంటే సెమీ సర్కిల్ సర్ఫేస్ టాంజెంట్ సర్ఫేస్ అవుతుంది. నెక్స్ట్ రేడియస్ మీకు ఎంత రేడియస్ కావాలంటే అంత రేడియస్ ఇవ్వచ్చు. 500 ఇచ్చేసాను. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఏదర్ సొల్యూషన్ కిందకైనా ఇవ్వచ్చు ఆర్ఎల్స్ పైకైనా ఇవ్వచ్చు. ఓకేనా, సో 2 సొల్యూషన్స్. మీకు యాంగిల్ కావాలంటే యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాంగిల్ 1 0 ఉంది, యాంగిల్ 2 45 ఉంది. సో యాంగిల్ 2 45 కాకుండా యాంగిల్ 2 వచ్చేసి సమ్ 90 ఇవ్వచ్చు. 90 జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా, సో ఇలా కూడా మీరు యాంగిల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు పైకి కావాలనుకోండి, నెక్స్ట్ క్లిక్ చేసి ప్రివ్యూ కొట్టి ఓకే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీకు పైకి వస్తుంది. ఓకేనా, ఇలా. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఇన్ స్వీప్, ద 2 ఇన్ సర్కిల్. ఓకేనా, సో ద లాస్ట్ వన్ ఈస్ కోనిక్ అన్నమాట. సో కోనిక్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. సో కోనిక్ లో 4 టైప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ టైప్ ఈస్ 2 గైడ్ కర్వ్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ 3 గైడ్ కర్వ్స్, 4 గైడ్ కర్వ్స్, 5 గైడ్ కర్వ్స్. అంటే డిపెండింగ్ అపాన్ గైడ్ కర్వ్స్ మనకి కోనిక్ షేప్ అనేది ఫామ్ అవుతాం.
సో అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ దాంట్లో ఏం ఫామ్ అయింది? సో ఇరెగ్యులర్ స్ప్లైన్ లా ఫామ్ అయింది. సెకండ్ స్వీప్ లో ఏం చూసారు మీరు? సెకండ్ స్వీప్ లో ఓన్లీ లైన్స్ లాగే సర్ఫేస్ ఫామ్ అయింది. థర్డ్ స్వీప్ లో ఏం చూసారు? సో సర్కిల్స్ లా ఫామ్ అయింది విత్ రెస్పెక్ట్ టు రేడియస్. ఈ ఫోర్త్ టైప్ ఆఫ్ స్వీప్ ఉంది. దీంట్లో ఏమవుతుందంటే కోనిక్ లా ఫామ్ అవుతుంది. సో అది ఎలాగో చూస్తాను చూడండి. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ఫ్రంట్ ప్లేన్ ఇక్కడ సైడ్ ప్లేన్ ఉంది కదా. సో సైడ్ ప్లేన్ లో నేను ఒక స్కెచ్ డ్రా చేస్తున్నాను. సో ఈ సైడ్ ప్లేన్ లో ఒక స్కెచ్ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సైడ్ ప్లేన్ ఓకే పైకి వెళ్ళిందా? సో సైడ్ ప్లేన్ లో ఒక స్కెచ్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ సైడ్ ప్లేన్ లో ఉన్న స్కెచ్ ని ఇంకొక ఆఫ్సెట్ ప్లేన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆఫ్సెట్ ప్లేన్ తీసుకొని అదే సైడ్ ప్లేన్ కి ఆఫ్సెట్ ప్లేన్ 500 డిస్టెన్స్ లో ఒక ఆఫ్సెట్ ప్లేన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ 500 డిస్టెన్స్ లో ఆఫ్సెట్ ప్లేన్ క్రియేట్ చేశాను. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్ ని ఈ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేసుకోవచ్చు కదా. సో ప్రొజెక్ట్ తీసుకొని ఈ లైన్ ని సెలెక్ట్ చేసి ఈ ప్లేన్ ని సెలెక్ట్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీరు అనుకున్న లైన్ దీని మీదకి ప్రొజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో 2 గైడ్స్ ఉన్నాయి. సో 2 గైడ్స్ ఉన్నాయి. మనకు 2 గైడ్ స్వీప్ ఉంది కదా. సో స్వీప్ లోకి వెళ్ళండి. సో స్వీప్ లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏంటి? కోనిక్ అన్నమాట. సో కోనిక్ తీసుకోండి. సో కోనిక్ తీసుకున్న తర్వాత ఈ కోనిక్ లో గైడ్ కర్వ్ 1, సో గైడ్ కర్వ్ 1 కింద ఇది సెలెక్ట్ చేయండి. సో దాని టాంజెన్సీ కింద అది ఉన్న ప్లేన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ గైడ్ కర్వ్ కింద ఇది సెలెక్ట్ చేయండి. సో టాంజెన్సీ కింద అది ఉన్న ప్లేన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు యాంగిల్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. యాంగిల్ ఇవ్వాలి కోనిక్ కి. సో నేను 10 ఇస్తున్నాను. పైన 10 ఇచ్చారనుకోండి, కింద యాంగిల్ ఎంత ఇస్తారంటే -10 ఇవ్వండి. -10 ఎందుకంటే నెగిటివ్ లో ఇవ్వాలి కదా. సో పైన ఒక పక్క పాజిటివ్ ఇస్తే ఇంకో పక్క నెగిటివ్ లో ఇవ్వాలి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో ఇలాగ కోనిక్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ కోనికల్ స్ట్రక్చర్ ఫార్మ్స్ అన్నమాట. సో ఇలాగ మీకు కోనికల్ స్ట్రక్చర్ కావాలంటే అప్పుడు మీరు 2 గైడ్ కర్వ్స్ యూజ్ చేసి ఇలా చేయొచ్చు. ఇన్ కేస్ 3 గైడ్ కర్వ్స్ క్రియేట్ చేయాలి. సో 3 గైడ్ కర్వ్స్ క్రియేట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఆల్రెడీ 2 ప్లేన్స్ ఉన్నాయి, 2 గైడ్ కర్వ్స్ ఉన్నాయి. ఇంకొక ప్లేన్ ఆఫ్సెట్ చేయండి. ఓకేనా? ప్లేన్ తీసుకున్నాను. సో దీనికి ఆఫ్సెట్ చేస్తున్నాను ఇంకో 500 డిస్టెన్స్ లో. జస్ట్ గో ఫర్ ఓకే. సో 3 ప్లేన్స్ ఫామ్ అయినాయి. సో ఇప్పుడు సేమ్ దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్ట్ తీసుకున్నాను. సో ఈ లైన్ ని సో లాస్ట్ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎంటర్. సో లాస్ట్ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కోనిక్ అంటే ఏంటి? ఇది మధ్యలో ఉన్నది కిందకు ఉండాలి కదా. అంటే ఇలా మనకి హిల్ షేప్ లో ఉండాలి కదా. సో మధ్యలో ఉన్న దాన్ని ఎడిట్ చేస్తాను అనమాట. దీన్ని ఎడిట్ చేయాలంటే ఓకే ప్రొజెక్ట్ కదా, ప్రొజెక్షన్ కదా. సో ఎడిట్ చేయలేము దీన్ని. సో ఎలా చేయొచ్చు అంటే ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంది కదా. సో ట్రాన్స్లేట్ ఆప్షన్ తీసుకొని దేన్ని ట్రాన్స్లేట్ చేయాలి? దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఏ డైరెక్షన్ లో? ఈ డైరెక్షన్ లో. ఎంత ట్రాన్స్లేట్ చేయాలి? సమ్ 500. సో ఒకసారి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ. సో 500 పైకి వెళ్ళింది. బట్ నాకు 500 కిందకు వద్దు, కిందకి కావాలి. అప్పుడు ఏంటి? -500 ఇవ్వండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. చూసారా? సో ఇప్పుడు ఏంటి? కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు నాకేంటి? ఇలా కోనిక్ ఫామ్ అవ్వాలి. అంటే ఇలా త్రీ గైడ్స్ ని టచ్ చేసుకుంటూ కోనిక్ ఫామ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? జస్ట్ గో ఫర్ స్వీప్. స్వీప్ తీసుకోండి. స్వీప్ తీసుకొని ఇక్కడ 3 గైడ్ కర్వ్స్ పెట్టుకోండి. సో 3 గైడ్ కర్వ్స్ పెట్టిన తర్వాత గైడ్ కర్వ్ 1 సెలెక్ట్ చేయండి. సో గైడ్ కర్వ్ 1 అండ్ దాని టాంజెన్సీ సర్ఫేస్ అన్నమాట. సో గైడ్ కర్వ్ 2, నెక్స్ట్ గైడ్ కర్వ్ 3 అండ్ గైడ్ కర్వ్ 3 యొక్క టాంజెన్స్ సర్ఫేస్. ఇప్పుడు యాంగిల్. సో ఫస్ట్ యాంగిల్ ఎంత అయితే ఇస్తారో నెక్స్ట్ లాస్ట్ యాంగిల్ దానికి నెగిటివ్ ఇవ్వాలి. సో ఫస్ట్ 10 ఇస్తే నెక్స్ట్ లాస్ట్ యాంగిల్ -10 ఇవ్వాలి. ప్రివ్యూ. ఇంకోండి. సో ఈ టైప్ ఆఫ్ కోనిక్ మనం 3 గైడ్ కర్వ్స్ తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ కేస్ 4 గైడ్ కర్వ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకోటి ఆఫ్సెట్ చేసుకోండి. సో అలాగా ఆఫ్సెట్ చేసుకుంటా 4 గైడ్ కర్వ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు కోనిక్. సో ఇంకొకటి 4 గైడ్ కర్వ్స్ అదొకటి ఆఫ్సెట్ చేస్తాను. లాస్ట్ 5 వదిలేద్దాం. సో 4 గైడ్ కర్వ్స్ చూపిస్తాను చూడండి. సో 4 గైడ్ కర్వ్స్ కావాలంటే ఇంకో ప్లేన్ క్రియేట్ చేయాలి. ప్లేన్ తీసుకొని దీనికి ప్యారలల్ గా 500 లో ఎంటర్. సో నెక్స్ట్ ఇదే దాని మీద ప్రొజెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్ట్ ఇది దీని మీదకి ఎంటర్. సో ఇది హైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ థర్డ్ ఉంది కదా.
సో థర్డ్ దాని మీద సెకండ్ ఉంది కదా, సెకండ్ గైడ్ కార్డ్ థర్డ్ మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ప్రొజెక్ట్ చేసుకొని సెకండ్ దాన్ని థర్డ్ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సో ఇట్లా 4 గైడ్ కర్వ్స్ తో కోనిక్ అన్నమాట. సో మీరు కరెక్ట్ గా చూస్తే రెండేమో కింద ఉంటే రెండేమో పైన ఉన్నాయి. సో జస్ట్ గో ఫర్ స్వీప్ తీసుకోండి, జస్ట్ గో ఫర్ 4 గైడ్ కర్వ్స్. ఓకేనా? సో ఫస్ట్ గైడ్ కర్వ్ ఏమో ఇది, దాని యొక్క టాంజెంట్ సర్ఫేస్ ఏమో ఇది. సో నెక్స్ట్ సెకండ్ గైడ్ కర్వ్ అండ్ థర్డ్ గైడ్ కర్వ్ అండ్ ఫోర్త్ గైడ్ కర్వ్. ఓకే, సో 4 గైడ్ కర్వ్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ ఇలా. ఓకే, సో ఇలా ఫామ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ 4 గైడ్ కర్వ్స్. ఇంకో గైడ్ కర్వ్ పెట్టుకుంటే 5 గైడ్ కర్వ్స్ అవుతాయి. సో ఎన్ని గైడ్ కర్వ్స్ అన్నా పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వై? బికాస్ దిస్ ఈస్ ది కోనిక్ సర్ఫేస్. సో కోనిక్ సర్ఫేస్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఇలా గైడ్స్ పెట్టుకొని మనం కోనిక్ సర్ఫేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వీప్ అన్నమాట. సో స్వీప్ కంప్లీట్ అయింది. సో స్వీప్ అంటే ఏంటి? ఒక గ్యాప్స్ ఒక సర్ఫేస్ లో ఉన్న గ్యాప్ ని క్లోజ్ చేయడానికి స్వీప్ తీసుకుంటాం అంతే, అంతకు మించి ఇంకా దేనికి యూజ్ చేయాలి స్వీప్ ని. ఓకే, సో నెక్స్ట్ స్వీప్ లో ఇంకొకటి ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టివ్ స్వీప్. సో అడాప్టివ్ స్వీప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీప్ చేశారనుకోండి, లైక్ ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ ప్లేన్ లో ఒక స్కెచ్ డ్రా చేస్తున్నాను. సో ఇన్ ద ఫ్రంట్ ప్లేన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ స్ప్లైన్. ఒక స్ప్లైన్ డ్రా చేశాను. సో డ్రా చేసి ఇప్పుడు నాకు ఈ స్ప్లైన్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర ఒక ప్లేన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తారు? ప్లేన్ తీసుకుంటారు. సో ప్లేన్ తీసుకొని ఆ స్ప్లైన్ సెలెక్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఆ స్ప్లైన్ లో ప్లేన్ వస్తుంది. సో స్ప్లైన్ లో ప్లేన్ వచ్చిన తర్వాత మీకు ఎండ్ పాయింట్ దగ్గర కావాలి కాబట్టి ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా ఎండ్ పాయింట్ దగ్గర ప్లేన్ వస్తుంది. ఓకేనా? సో అందరికీ తెలుసు ఎండ్ పాయింట్ దగ్గర ప్లేన్ క్రియేట్ చేయడం. సో ఎంటర్ క్లిక్ చేయండి. సో ప్లేన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేన్ క్రియేట్ అయిన చోట స్కెచ్ తీసుకొని సో ఆ ప్లేన్ సెలెక్ట్ చేసి, ఓకేనా, ఇప్పుడు అక్కడ ఏమైనా డ్రా చేయండి. నేను నార్మల్ గా ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఒక సర్కిల్ క్రాస్ సెక్షన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ని మనం గీసిన ఇది ఉంది కదా, సో దాని ద్వారా నేను స్వీప్ చేస్తాను. స్వీప్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో దీని డయామీటర్ కూడా పెడుతున్నాను. సో దీని డయామీటర్ వచ్చేసి ఎంత పెడతానంటే జస్ట్ గో ఫర్ కన్స్ట్రైన్ లోకి వెళ్ళండి. సో దీని డయామీటర్ పెట్టండి, 500 పెడుతున్నాను డయామీటర్. సో 500 పెట్టిన డయామీటర్, జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు ఈ 500 ఉన్న డయామీటర్ సర్కిల్ ఉంది కదా, ఈ 500 డయామీటర్ ఉన్న సర్కిల్ ని నేను దీని ద్వారా స్వీప్ చేస్తాను. జస్ట్ గో ఫర్ స్వీప్ తీసుకొని నార్మల్ స్వీప్ ఎక్స్ప్లిసిట్ లోకి వెళ్ళేసి, సో ఎక్స్ప్లిసిట్ లో విత్ రిఫరెన్స్ సర్ఫేస్ పెట్టండి. సో ఎక్స్ప్లిసిట్ లో విత్ రిఫరెన్స్ సర్ఫేస్ పెట్టాను. సో విత్ రిఫరెన్స్ సర్ఫేస్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ గో ఫర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూలోకి వెళ్ళండి. చూసారా, ఇలాగా మీకు ఒక షేప్ ఫామ్ అయిపోయింది. సో ఇలా షేప్ ఫామ్ అయింది కదా. బట్ నాకేంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, సో మిడిల్ లో నాకు రేడియస్ చేంజ్ అవ్వాలి. అంటే ట్యూబ్ డయామీటర్ ఉంటుంది కదా, మిడిల్ లో ట్యూబ్ డయామీటర్ చేంజ్ అవ్వాలి. అంటే స్టార్ట్ లో 500 ఉండాలి, ఎండ్ లో 500 డయామీటర్ ఉండాలి. బట్ మిడిల్ లో వచ్చేసి నాకు 1000 డయామీటర్ కావాలి. ఓకేనా? సో అప్పుడు అడాప్టివ్ స్వీప్ యూజ్ చేయాలి. సో అడాప్టివ్ స్వీప్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో జస్ట్ గో ఫర్ అడాప్టివ్ స్వీప్. సో అడాప్టివ్ స్వీప్ తీసుకోండి. అడాప్టివ్ స్వీప్ తీసుకున్న తర్వాత సేమ్ అలాగే ఏదైతే మీరు ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి, గైడ్ కర్వ్ ని. సో గైడ్ కర్వ్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో మీకు ఇక్కడ కూడా నార్మల్ పైప్ లాగే వస్తుంది. బట్ ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అలా నార్మల్ పైప్ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది. బట్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవచ్చు? యూ హ్యావ్ టు యాడ్ ద పాయింట్ ఇన్ ద మిడిల్. సో మిడిల్ లో పాయింట్ యాడ్ చేయాలి. పాయింట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ యూజర్ సెక్షన్ ఉంది కదా, యూజర్ సెక్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ గో ఫర్ యాడ్. సో రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ పాయింట్ లోకి వెళ్ళండి, క్రియేట్ పాయింట్. సో క్రియేట్ పాయింట్ లోకి వెళ్ళి సో ఈ ఆర్క్ మీద సమ్ మిడిల్ లో ఒక పాయింట్ క్రియేట్ చేయండి. సో మిడిల్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ఓకే. అక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేశాను, పాయింట్ 2. సో ఇప్పుడు పాయింట్ 2 కి ఒక పారామీటర్ ఉంటుంది కదా. సో పాయింట్ 2 కి పారామీటర్కి వెళ్ళాలంటే ఇక్కడ మీకు పారామీటర్ పక్కన ఉంటాయి, పైన పారామీటర్స్ లోకి వెళ్ళండి. సో పాయింట్ 2 పారామీటర్ ఎంత ఉంది? 250 mm ఉంది. బట్ నాకు 1000 డయామీటర్ రావాలంటే ఎంత ఇవ్వాలి? 500 mm ఇవ్వాలి. సో 500 mm ఇవ్వండి. 500 mm ఇచ్చి జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఇప్పుడు చూస్తారా, మీకు స్టార్ట్ లోనేమో 500 ఉంది, ఇక్కడ మధ్యలోనేమో 1000 ఉంది. బట్ నాకు ఎండ్ లో ఎంత కావాలి? ఎండ్ లో మళ్ళీ 500 కావాలి కదా.
సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ సెక్షన్స్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి గో ఫర్ క్రియేట్ పాయింట్. సో ఎండ్ లో ఇంకో పాయింట్ క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎండ్ లో ఎంత పెడతారు పారామీటర్, ఎండ్ లో పారామీటర్ మళ్ళీ 250 పెట్టండి, 250 ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు చూసారా, సో స్టార్ట్ లో వచ్చేసి డయామీటర్ ఎంత 500, సో మధ్యలో డయామీటర్ 1000, బట్ ఎండ్ లో మళ్ళీ 500. సో ఇలా డయామీటర్స్ ని వేరీ చేసుకోవడానికి, ఒక సైజ్ వేరీ చేసుకోవడానికి మనం అడాప్టివ్ స్వీప్ యూజ్ చేస్తాం. స్వీప్ యూజ్ చేస్తే అంటే కంటిన్యూస్ ఒకే డయామీటర్ వస్తుంది, బట్ అడాప్టివ్ స్వీప్ యూజ్ చేస్తే మనం ఇన్ బిట్వీన్ మనకి ఎంత కావాలంటే అంత మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ స్వీప్. సో ఇంకా 4 అవడానికి 10 minutes ఉంది. సో ఈ 10 minutes లో మల్టీ సెక్షన్ కూడా కంప్లీట్ చేస్తాం, సో దట్ మన క్లాస్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా, సో మల్టీ సెక్షన్ డిస్కస్ చేస్తాం చూడండి. సో మల్టీ సెక్షన్ అంటే ఏం చెప్పాను మీకు, మల్టీ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ జాయినింగ్ 2 profiles విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్. సో 2 profiles ని జాయిన్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్, అందుకోసం మనం మల్టీ సెక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా, స్టార్ట్ అయిందా లెఫ్ట్ అవ్వడం అటెండెన్స్ లింక్ పెట్టంగానే. ఓకే, సో అటెండెన్స్ లింక్ పెట్టంగానే చిన్నగా అందరు లెఫ్ట్ అవుతున్నారు కదా. సందీప్ ఒకటి చెయ్యి, డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కదా, సో డయాగ్నోస్టిక్స్ ది ఎవరైతే ఇప్పుడు మనం అటెండెన్స్ లింక్ పెట్టిన తర్వాత లెఫ్ట్ అవుతారు కదా, సో ఆ లెఫ్ట్ అయిన వాళ్ళ నేమ్స్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ మొత్తం సపరేట్ చేయి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మల్టీ సెక్షన్ అంటే ఏంటి. సో మల్టీ సెక్షన్ ఇన్ ద సెన్స్, సో 2 different profiles ఉంటాయి కదా, సో 2 different profiles ని మనం విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ జాయిన్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ మల్టీ సెక్షన్. ఓకేనా, సో దట్ టు విత్ 2 different heights ఉన్నప్పుడు. ఓకే, సో నేను ఫస్ట్ ప్రొఫైల్ ఎక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ప్రొఫైల్ వచ్చేసి నార్మల్ ఈ టాప్ ఫేస్ మీద డ్రా చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ ప్రొఫైల్ ఏం డ్రా చేస్తానంటే ఐ విల్ డ్రా వన్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను, సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సెంటర్ రెక్టాంగిల్ ఉంది కదా, సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఒక ప్రొఫైల్ వచ్చేసి సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేశాను. సో ఎగ్జిట్ వర్క్ క్లిక్ చేశాను. సో ఇంకో ప్రొఫైల్ డ్రా చేద్దాం అనుకున్నాను. సో ఇంకో ప్రొఫైల్ సర్టెన్ హైట్ లో డ్రా చేద్దాం అనుకున్నాను కాబట్టి, సో సర్టెన్ హైట్ లో డ్రా చేయాలంటే నాకు ఏం కావాలి, ఒక ఆఫ్సెట్ ప్లేన్ కావాలి. సో ఆఫ్సెట్ ప్లేన్ తీసుకోండి, ఆఫ్సెట్ ప్లేన్ తీసుకొని సో దేనికి ప్యారలల్ గా, ఈ టాప్ ప్లేన్ కి ప్యారలల్ గా ఎంత హైట్ లో, ఒక 5000 హైట్ లో. సో ఇది 5000 mm హైట్ లో ఇక్కడ నాకు ఇంకొక క్రాస్ సెక్షన్ డ్రా చేయాలి. దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ క్రాస్ సెక్షన్, దట్ ఈస్ హెక్సాగన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఆల్రెడీ ఒక క్రాస్ సెక్షన్ వచ్చేసి రెక్టాంగిల్ క్రియేట్ చేసాం, ఇంకో క్రాస్ సెక్షన్ వచ్చేసి హెక్సాగన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో మనం ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ టైం హెక్సాగన్ క్రియేట్ చేసాం. సో ఒక హెక్సాగాన్, ఒక రెక్టాంగిల్, ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి. సో 2 profiles, 2 క్లోజ్డ్ profiles ని జాయిన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వన్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ లాగా జాయిన్ చేయాలి. సో జస్ట్ గో ఫర్ మల్టీ సెక్షన్. మల్టీ సెక్షన్ లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. సో 2 profiles సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో చూసారా, సో ప్రివ్యూ కొడితే మీకు ఏం కనిపించింది, సో 2 జాయిన్ అయినాయి బట్ ఇరెగ్యులర్ గా జాయిన్ అయినాయి. రైట్, సో ఇరెగ్యులర్ గా జాయిన్ అయినాయి. ఎందుకు ఇరెగ్యులర్ గా జాయిన్ అయినాయి అంటే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్రాస్ సెక్షన్ వర్టిసెస్. సో ఇప్పుడు చూస్తే మీరు ఎగ్జాక్ట్ గా చూస్తే ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, పైన పారలోగ్రామ్ కి 6 హెక్సాగాన్ కి 6 వర్టిసెస్ ఉన్నాయి. రైట్, 1 2 3 4 5 6 టోటల్ 6 వర్టిసెస్ ఉన్నాయి. సో బట్ మనకి రెక్టాంగిల్ కి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, ఓన్లీ 4 వర్టిసెస్ ఉన్నాయి. సో హెక్సాగాన్ 6 వర్టిసెస్ ఉన్నాయి, రెక్టాంగిల్ కి 4 వర్టిసెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, సో హెక్సాగాన్ లో ఎన్ని వర్టిసెస్ అయితే ఉన్నాయో సో అన్ని వర్టిసెస్ మనం దేని మీద తీసుకురావాలి, సో దీని ఈ రెక్టాంగిల్ మీద కూడా తీసుకురావాలి. అంటే రెక్టాంగిల్ మీద కూడా మనకి 6 వర్టిసెస్ కావాలి. సేమ్ అంటే అక్కడ హెక్సాగాన్ మీద ఎక్కడైతే ఉన్నాయో దీని మీద కూడా అన్ని తీసుకురావాలి. సో బట్ ఇక్కడ కప్లింగ్ చూడండి, కప్లింగ్ లో మీరు రేషియో పెట్టారనుకోండి, నో ప్రాబ్లం, మీరు తీసుకొచ్చినా తీసుకురాపోయినా జాయిన్ అవుతాయి. ఓకేనా, సో కప్లింగ్ లో సో రెండు స్కెచెస్ సెలెక్ట్ చేసి కప్లింగ్ లో రేషియో పెట్టారనుకోండి, ఎలా ఉన్నా కానీ జాయిన్ అయిపోతాయి. ప్రివ్యూ కొట్టేసి ఓకే క్లిక్ చేస్తే అయిపోద్ది. బట్ ఇదేంటి అన్ఈవెన్ సర్ఫేస్ అన్నమాట, ఇది అన్ఈవెన్ సర్ఫేస్. సో మరి ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు టాప్ వ్యూలోకి వెళ్ళండి. సో టాప్ వ్యూలోకి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
యా. సో ఇప్పుడు చూడండి, సో ఈ హెక్సాగన్ ఉంది కదా, ఇక్కడ వర్టిసెస్ ఉంది, సో ఇక్కడ కూడా బ్రేక్ రావాలి, రైట్? ఇక్కడ వర్టిసెస్ ఉంది, ఇక్కడ ఈ హెక్సాగన్ ఇక్కడ బ్రేక్ రావాలి, ఓకేనా? సో అలాగా మనం వర్టిసెస్ కి బ్రేక్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ 4 వర్టిసెస్ కి దీని మీద బ్రేక్ క్రియేట్ చేయాలి, ఆర్ ఎల్స్ ఈ 6 వర్టిసెస్ కి దీని మీద బ్రేక్స్ క్రియేట్ చేయాలి. ఏదో ఒక రిఫరెన్స్ గా తీసుకొని క్రియేట్ చేయండి. ఇప్పుడు ఎందుకు మీకు సింపుల్ గా ఇప్పుడు ఇది ఉంది 4 ఉంది, లైక్ ఇప్పుడు ట్రయాంగిల్ కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కింద రెక్టాంగిల్ కి ఎన్ని ఉన్నాయి, 4 బ్రేక్స్ ఉన్నాయి. ఇవే 4 బ్రేక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ హెక్సాగాన్ మీద కూడా క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా, రైట్? 4 బ్రేక్స్ ఎక్కడైతే ఉన్నాయో అవే 4 బ్రేక్స్ హెక్సాగాన్ మీద కూడా క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా, అంతే క్రియేట్ చేయండి. సో ఫస్ట్ బ్రేక్ క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తారు? బ్రేక్స్ క్రియేట్ చేయాలంటే సో ముందు దాని ఎడిటింగ్ లోకి వెళ్ళాలి. దేని ఎడిటింగ్ లోకి వెళ్ళాలి? సో మీరు దేనైతే బ్రేక్ చేయాలనుకుంటున్నారో దాని ఎడిట్ లోకి వెళ్ళాలి. మీరు హెక్సాగాన్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హెక్సాగాన్ ఎడిట్ చేయండి, దాన్ని డబుల్ క్లిక్ చేయండి, ఎడిట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ బ్రేక్ క్రియేట్ చేయాలనుకున్నారు, సో దీనికి స్ట్రైట్ గా ఇక్కడ ఒక బ్రేక్ క్రియేట్ చేయాలనుకున్నారు దీని మీద. సో అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా? ఇలా. సో దీన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడికి సో 6 టైమ్స్ రొటేట్ చేయండి. సో మనకి రొటేట్ కమాండ్ ఉంటుంది కదా, సో రొటేట్ కమాండ్ తీసుకొని సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఎన్ని ఇన్స్టెన్సెస్? 6 ఇన్స్టెన్సెస్. సో యాంగిల్ అంతా 360/6, ఎంటర్, ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మీరు ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ ఇక్కడ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ టచ్ అవ్వాలి. అంటే మీరు దేన్ని బ్రేక్ చేయాలి? దీన్ని బ్రేక్ చేయాలన్నమాట. లైక్ ఈ రెక్టాంగిల్ బ్రేక్ చేయాలి, ఓకేనా? సో ఈ రెక్టాంగిల్ బ్రేక్ చేయాలి, బట్ మనం హెక్సాగాన్ బ్రేక్ చేద్దామని వచ్చాం కదా, సో బెటర్ దీన్ని అవాయిడ్ చేయండి. హెక్సాగాన్ బ్రేక్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మనకి ఫస్ట్ ఈ యాంగిల్ తెలియాలి, ఓకేనా? సో ఈ పాయింట్ ఇలా, ఓకే? సో మనకి సేమ్ మిర్రర్ చేయండి, మిర్రర్ ఆప్షన్ తీసుకోండి, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్. సో మళ్ళీ మిర్రర్ తీసుకోండి, ఈ రెండింటిని మిర్రర్ విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్సిస్, ఓకేనా? సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే 4 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి, 4 కార్నర్ పాయింట్స్ కూడా దీని మీద కూడా బ్రేక్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు బ్రేక్ చేద్దాం. చూడండి, జస్ట్ గో ఫర్ బ్రేక్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సో బ్రేక్ ఆప్షన్ తీసుకొని దీన్ని బ్రేక్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది. సో బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది, ఓకే? సో దీన్ని బ్రేక్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది. నెక్స్ట్ ఇది బ్రేక్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది, ఓకేనా? సో అన్ని బ్రేక్స్ అయిపోయినాయి. సో బ్రేక్స్ అయిపోయిన తర్వాత ఈ లైన్స్ అన్నెసరీ, సో వాటిని డిలీట్ చేసేయండి. సో జస్ట్ మనం బ్రేక్ చేయడం కోసం పెట్టుకున్నాం అంతే. సో ఇప్పుడు మన బ్రేక్స్ అయితే అయిపోయినాయి, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ మీద టిక్ చేసేయండి. సో ఇప్పుడు క్లియర్ గా మనకి రెక్టాంగిల్ మీద ఏదైతే వర్టిసెస్ ఉన్నాయో అవే బ్రేక్స్ మనం ట్రయాంగిల్ మీద కూడా, సారీ ఈ పాలిగన్ మీద కూడా క్రియేట్ చేసాం. రెక్టాంగిల్ మీద ఇక్కడ బ్రేక్ ఉంది బాటమ్ లో, అదే బ్రేక్ స్ట్రైట్ గా ఇక్కడ క్రియేట్ చేసాం, రైట్? సో ఇప్పుడు మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్ గా జస్ట్ గో ఫర్ మల్టీ సెక్షన్ లోకి వెళ్ళండి. సో మల్టీ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ గో ఫర్ సెలెక్షన్ ఆఫ్ 2 ప్రొఫైల్స్. సో 2 ప్రొఫైల్స్ సెలెక్ట్ చేయండి. సో 2 ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ కప్లింగ్ లోకి వెళ్ళి సో ఇక్కడ రేషియో కాకుండా వర్టిసెస్ పెట్టండి. వర్టిసెస్ పెట్టి ప్రివ్యూ కొట్టండి, ఓకేనా? ఇలా వచ్చింది, ఓకే. అంటే ఇరెగ్యులర్ గా జాయిన్ అయిపోయినాయి అనమాట. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ లేవు. ఎందుకు లేవు అంటే ఐ మీన్ లైక్ మనం క్రియేట్ చేసిన వర్టిసెస్ ఎక్కువ అయిపోయినాయి. ఆల్రెడీ దీని మీద 6 ఉన్నాయి. సో ఆ 6 కి మళ్ళీ ఇంకో 4 యాడ్ చేసాం. సో వర్టిసెస్ ఎక్కువ అయిపోయినాయి. సో దీనికి ప్రొసీజర్ చేంజ్ చేద్దాం. ఏం చేద్దాం అంటే మల్టీ సెక్షన్ తీసుకుందాం. మల్టీ సెక్షన్ తీసుకున్న తర్వాత జస్ట్ గో ఫర్ కప్లింగ్ లో టాంజెన్సీ పెట్టండి. సో టాంజెన్సీ కప్లింగ్ తీసుకొని ఇక్కడ కప్లింగ్స్ యాడ్ చేయండి. సో యాడ్ క్లిక్ చేయండి. సో ముందు ప్రొఫైల్ సెలెక్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ మల్టీ సెక్షన్ తీసుకున్న వెంటనే సో ఈ ప్రొఫైల్ రెండు సెలెక్ట్ చేయండి. చెప్పండి సార్. అది అక్కడ రెక్టాంగిల్ మీద బ్రేక్ చేయాలి సార్. పాయింట్ ఎలా అయినా చేయొచ్చా, మనం చూపిస్తాను చూడు. రెక్టాంగిల్ బ్రేక్ చేయాలి, బట్ అదే రెక్టాంగిల్ మీద 4 పాయింట్స్ ఉన్నాయని చెప్పి మనం బ్రేక్ చేద్దాం అనుకున్నాం కదా. మీరు పెంటాగన్ అదే
పాలిగాన్ మీద చేసి పాయింట్స్ ఇంకా ఇంక్రీజ్ చేశారు సార్. అదే మీరు రెక్టాంగిల్ మీద చేసుంటే పాయింట్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి రెండింటికి. అదేం స్టాండర్డ్ కాదు కదా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నీకు చెప్పిన ప్రొసీజర్ ఒకటి, నీకు చేసే ప్రొసీజర్ ఒకటి, ఎవరి ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు, ఒకటే స్టాండర్డ్ కాదు. ఓకేనా? సో ఆ మైండ్ నుంచి ఆ థాట్ తీసే అలాగే చేయాలి. ఇప్పుడు హెక్సాగన్ మీద 6 పాయింట్స్ ఉంటే మనం ఈ రెక్టాంగిల్ మీద 6 పాయింట్స్ తీసుకురావాలి, 6 బ్రేక్స్ తీసుకురావాలి అనే కాన్సెప్ట్ తీసేసే. సో ఆల్టర్నేటివ్స్ చూడు దానికి. సో ఇప్పుడు నేను ఇప్పుడు మిస్టేక్ అనుకుందాం, ఓకే నేనే మిస్టేక్ చేశాను, బట్ ఇప్పుడు కప్లింగ్లోకి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తాను. చూడు, యాడ్ తీసుకున్నాను, యాడ్ తీసుకొని కప్లింగ్స్ క్రియేట్ చేస్తున్నాను. దేనికి? ఈ పాయింట్ కి ఈ కప్లింగ్ క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వన్ కప్లింగ్. సో ఇంకో కప్లింగ్ యాడ్ చేస్తాను. సో ఈ పాయింట్ కి ఈ కప్లింగ్. నెక్స్ట్ యాడ్ కప్లింగ్ ఫర్ దిస్ పాయింట్ టు హియర్. నెక్స్ట్ మళ్ళీ యాడ్ దిస్ పాయింట్ టు హియర్. ఓకేనా? సో 4 కప్లింగ్స్ క్రియేట్ చేశాను. సో 4 కప్లింగ్స్ క్రియేట్ చేశాను. సో చూడండి, ఈ క్లోజింగ్ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ ఈ క్లోజింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా ఇక్కడ తీసుకురండి. క్లోజింగ్ పాయింట్ ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురండి. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద క్లోజింగ్ పాయింట్ అండ్ జస్ట్ గో ఫర్ రీప్లేస్. రీప్లేస్ లోకి వెళ్ళి ఇక్కడికి రీప్లేస్ చేయండి. ఓకేనా? సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకేనా? సో ఇలా జాయిన్ చేయొచ్చు. ఓకే, సో చూసావా? అంటే సార్ బ్రేక్ చేయకుండా జస్ట్ పాయింట్స్ ని పెట్టుకొని చేయొచ్చా సార్? బ్రేక్ చేయకుండా పాయింట్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు. అంటే ఇవి జస్ట్ ఆల్టర్నేటివ్స్ అమ్మా. అంటే ఒకటే ప్రొసీజర్ కాదు. మనం అనుకున్నది ఇప్పుడు ఎవరో ఒకరు చూపించారు ఏంటి, సో దీని మీద ఎన్ని బ్రేక్స్ ఉంటే అదే బ్రేక్స్ కింద కూడా ఉండాలి అని చెప్పారు. అంటే ఏదర్ ఇక్కడ 6 ఉంటే 4 ఉన్న దాని మీద చేయాలి అని రూల్ ఏం లేదు. సో ఎన్ని బ్రేక్స్ ఉన్నా కానీ మనకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ లో. సో ఇప్పుడు నేను చేసే సింపుల్ గా టాంజెన్సీలోకి వెళ్ళిపోయాను. టాంజెన్సీలోకి వెళ్ళిపోయి సో ఈ రేషియో వచ్చేసి ఈ టాంజెన్సీ పెట్టుకున్నాను. సో 4 కప్లింగ్స్ యాడ్ చేశాను, ప్రివ్యూ కొట్టాను. సో ఇప్పుడు కప్లింగ్స్ యాడ్ చేసిన తర్వాత రేషియో పెట్టుకోండి, ప్రివ్యూ. ఓకే, సో ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ కానీ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ 6 ఉన్నాయి. సో సేమ్ రెక్టాంగిల్ మీద కూడా ఒక 6 క్రియేట్ చేయండి. ఓకేనా? అలా క్రియేట్ చేసి కూడా మీరు బ్రేక్స్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఇంకో వేలో ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, నేను డిలీట్ చేశాను మొత్తం. సో ఇప్పుడు లైన్ తీసుకుంటాను, లైన్ ఆప్షన్. సో లైన్ ఆప్షన్ తీసుకొని, ఓకేనా? సో లైన్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్రేక్ పాయింట్ ఉంది కదా, ఈ బ్రేక్ పాయింట్ కి ఇది జాయిన్ అవ్వాలి. సో ఒక లైన్ క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఈ బ్రేక్ పాయింట్ నుంచి ఈ బ్రేక్ పాయింట్ కి జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇది దీనికి, నెక్స్ట్ ఇది దీనికి. ఓకేనా? సో 4 గైడ్స్ క్రియేట్ చేశాను. సో ఇంకా మీకు గైడ్స్ కావాలంటే ఇంకా గైడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నాకు ఈ 4 గైడ్స్ చాలు. సో ఈ 4 గైడ్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ప్రొఫైల్ అనేది స్టాండర్డ్ గా వస్తుంది. సర్ఫేస్ కూడా కొంచెం స్టాండర్డైజేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, నో నీడ్ ఆఫ్ లైన్స్, ఇంకా నాకు లైన్స్ అవసరం లేదు, ఈ 4 గైడ్స్ చాలు. సో జస్ట్ గో ఫర్ స్వీప్ కాదు, మల్టీ సెక్షన్ లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ప్రొఫైల్ ఇది సెలెక్ట్ చేయండి, సెకండ్ ప్రొఫైల్ ఇది సెలెక్ట్ చేయండి. సో గైడ్స్ వస్తుంది. గైడ్స్ లో ఫస్ట్ గైడ్, సెకండ్ గైడ్, థర్డ్, ఫోర్త్, 4 గైడ్ సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ కొట్టండి. ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో సార్ మరి ఇక్కడ ఏంటి కొంచెం ఇంక్లైన్డ్ గా వచ్చింది, ఇంక్లినేషన్ ఎందుకు వచ్చిందంటే డ్యూ టు దిస్ క్లోజింగ్ పాయింట్. ఇక్కడ క్లోజింగ్ పాయింట్ ఉంది, దాన్ని ఇక్కడికి వచ్చింది, బట్ యాక్చువల్గా దీన్ని కూడా రీప్లేస్ చేయాలి. జస్ట్ గో ఫర్ రీప్లేస్. సో దాన్ని రీప్లేస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ ఎర్రర్ కూడా రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ప్రివ్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రైట్. ఓకే, సో ఇలా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే సింగిల్ ఆప్షనే కాదు, సో మల్టిపుల్ ఆప్షన్స్ యూజ్ చేసి రీప్లేస్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి రీప్లేస్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? సో బట్ అంటే ఈ క్లోజింగ్ పాయింట్స్ రెండు ఒకే చోట ఉండాలి. ఇప్పుడు క్లోజింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో దీనికి స్ట్రైట్ గా ఇంకో క్లోజింగ్ పాయింట్ కూడా ఉండాలి. అంటే 2 ప్రొఫైల్స్ కి క్లోజింగ్ పాయింట్స్ స్ట్రైట్ గా ఉండాలి. సో స్ట్రైట్ గా లేదనుకో అది ట్విస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో స్ట్రైట్ గా పెట్టుకున్నాం అనుకో ట్విస్ట్ అవ్వదు. ట్విస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఏంటంటే స్ట్రక్చర్ కూడా క్లియర్ గా వస్తుంది. ఓకే, మనం ఏదైతే స్ట్రక్చర్ యాక్సెప్ట్ చేస్తామో యాక్సెప్ట్ చేసిన స్ట్రక్చర్ మాత్రం వస్తుంది. సో ఇంకొకటి ఉంటుంది కప్లింగ్, మీకు ఆల్రెడీ తెలుసు. కప్లింగ్ లో రేషియో అంటే ఎలా పెట్టినా అవుతుందమ్మా. సో చూడండి, కప్లింగ్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రేషియో మీరు చూసారు ఫస్ట్
ఎలా పెట్టినా జాయిన్ అయిపోతుంది, ట్విస్ట్ ఉన్నా జాయిన్ అయిపోతుంది, ట్విస్ట్ లేకపోయినా జాయిన్ అవుతుంది, ఎలా ఉన్నా జాయిన్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్టిసెస్. ఓకేనా? సో వర్టిసెస్ లో అనుకోండి ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ ఉండాలి. సో మనం చూసారా మిస్టేక్ వచ్చింది. మిస్టేక్ ఎందుకు వచ్చింది? నేను పైన హెక్సాగాన్ మీద 8 అంటే ఆల్రెడీ 6 ఉన్నాయి, 6 కి నేను ఇంకో 4 యాడ్ చేశాను. సో హెక్సాగాన్ మీద 10 వర్సెస్ చేశాను. బట్ కింద రెక్టాంగిల్ లో ఓన్లీ 4 వర్సెస్ ఉన్నాయి. అంటే హెక్సాగాన్ మీద 10 బ్రేక్స్ ఉన్నాయి, కింద రెక్టాంగిల్ లో 4 బ్రేక్స్ ఉన్నాయి. సో అప్పుడు నాకు 2 బ్రేక్స్ ఈక్వల్ అవ్వాల, అందుకే నాకు వర్టిసెస్ అనేది మ్యాచ్ అవ్వాల. సో అప్పుడు నేను దేనికి వర్టిసెస్ కనుక మ్యాచ్ అయింది అనుకోండి, సో 2 వర్టిసెస్ 6 మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు జస్ట్ గో ఫర్ వెర్టిసెస్. సో ఇన్ కేస్ వర్టిసెస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, టాంజెన్సీకి వెళ్ళండి. సో టాంజెన్సీకి వెళ్ళి, సో టాంజెన్సీలో మీరు ఏం చేయొచ్చు, సో టాంజెన్సీలో మీరు కప్లింగ్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ యూజ్ చేసి మీరు ఏ పాయింట్ కి జాయిన్ అవ్వాలి, ఏ పాయింట్ జాయిన్ అవ్వాలి అని మీరు కప్లింగ్ ఇవ్వచ్చు. కప్లింగ్ ఇచ్చి యూ కెన్ గో ఫర్ ద టాంజెన్సీ. టాంజెన్సీ దెన్ కర్వేచర్ అంటే, సో మన ఇన్ కేస్ ఏమైనా కర్వేచర్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఏంటి లీనియర్ గా పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ ఎడ్జెస్ ఇస్తున్నాం. ఇన్ కేస్ ఏమైనా కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు టాంజెన్సీ దెన్ కర్వేచర్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి 4 కప్లింగ్స్ అన్నమాట. జనరల్ గా మనం రేషియో యూజ్ చేయం, వర్టిసెస్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ టాంజెన్సీ, ఈ రెండే యూజ్ చేస్తాం. ఓకేనా? వర్టిసెస్, టాంజెన్సీ. ఓకే, నెక్స్ట్ స్ప్లైన్. స్ప్లైన్ అంటే ఏంటి? స్ప్లైన్ అంటే ఏంటో చూస్తాను చూడండి. సో జస్ట్ గో ఫర్ స్ప్లైన్. ఇప్పుడు ఒక స్ప్లైన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ స్ప్లైన్. ఒక స్ప్లైన్ క్రియేట్ చేస్తాను. సో ఫ్రంట్ ప్లేన్ మీద ఒక స్ప్లైన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఒక స్ప్లైన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ బాటమ్ లో ప్రొఫైల్, టాప్ లో ప్రొఫైల్ రెండు జాయిన్ అవ్వాలి. బాటమ్ ప్రొఫైల్, టాప్ ప్రొఫైల్ జాయిన్ అవ్వాలి. బట్ ఏమవ్వాలంటే విత్ రెస్పెక్ట్ టు ఈ స్ప్లైన్ చూసారా, ఈ స్ప్లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఈ కేసెస్ లో ఏం చేస్తారంటే జస్ట్ గో ఫర్ మల్టీ సెక్షన్ తీసుకోండి. సో మల్టీ సెక్షన్ తీసుకున్న తర్వాత బాటమ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి అండ్ టాప్ ప్రొఫైల్ రెండు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు గైడ్ కర్వ్స్ కావాలంటే 4 గైడ్స్ ఇవ్వండి. సో దిస్ ఇస్ గైడ్ 1, సో దిస్ ఇస్ గైడ్ 2, గైడ్ 3, గైడ్ 4, 4 గైడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటి క్లోజింగ్ పాయింట్స్ చేంజ్ చేయండి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రీప్లేస్ కొట్టండి, ఇక్కడికి రీప్లేస్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ స్ప్లైన్ లోకి వెళ్ళి స్ప్లైన్ లో అప్పుడు ఇది సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే, అంటే మనం ఇచ్చిన గైడ్స్ స్ప్లైన్ రెండు ఒకేసారి మ్యాచ్ అవ్వట్లేదు. సో డూ వన్ థింగ్, మీరు ఏం చేస్తారంటే ఈ గైడ్స్ తీసేసేయండి. జస్ట్ మల్టీ సెక్షన్ తీసుకొని బాటమ్ ప్రొఫైల్, టాప్ ప్రొఫైల్ ప్రివ్యూ కొట్టండి. సో ఓకేనా? ఈ జాయిన్ అవుతున్నాయి కదా, సో ఈ జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఈ స్వీప్ ని ఫాలో అవుతూ జాయిన్ అవ్వాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడికి రీప్లేస్ చేస్తున్నాను క్లోజింగ్ పాయింట్. సో సమ్ వాట్ విల్ గెట్ స్ట్రైట్. ఓకేనా? స్ట్రైట్ గా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే స్ప్లైన్ లోకి వెళ్ళి ఈ ఆల్రెడీ అంటే గైడ్స్ ఏంటి, ఈ 4 గైడ్స్ నే ఫాలో అవ్వాలని చెప్తున్నాను. బట్ స్ప్లైన్ కూడా ఫాలో అవ్వాల్సినప్పుడు దీనికి డ్యామేజ్ కదా. సో అందుకని స్ప్లైన్ తీసుకోండి. స్ప్లైన్ సెలక్షన్ లో ఈ స్ప్లైన్ సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఇప్పుడు చూసారా, మీకు ఫ్రంట్ వ్యూలో పెడితే క్లియర్ కనిపిస్తుంది. సో మనం ఇచ్చిన బాటమ్ స్కెచ్ అండ్ టాప్ స్కెచ్, సో రెండు బై యూజింగ్ ప్రొఫైల్ జాయిన్ అయినాయి. సో రెండు జాయిన్ అయినాయి, బట్ విత్ రెస్పెక్ట్ టు స్ప్లైన్ కూడా ఫామ్ అయింది. ఓకేనా? స్ప్లైన్ కూడా బేస్ అయ్యి ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ స్ప్లైన్ అన్నమాట. సో గైడ్స్ యూజ్ చేసాం, స్ప్లైన్ యూజ్ చేసాం, కప్లింగ్ లో 4 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రీలిమిటేషన్. సో ఈ రీలిమిటేషన్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు నాకు లిమిట్ ఎక్కడి వరకు అయింది, స్కెచ్ టు స్కెచ్ లిమిటేషన్ అయింది. బట్ నాకు స్కెచ్ టు స్కెచ్ లిమిటేషన్ వద్దు, కంప్లీట్ గా కరువు మొత్తం కావాలనుకోండి, అప్పుడు ఈ ఆఫ్ చేయండి. ఈ ఆఫ్ చేసి ప్రివ్యూ కొట్టండి. సో ట్విస్ట్ అయింది, అందుకనే మీకు రాలేదు. బట్ యాక్చువల్ గా ఏంటంటే రీలిమిటేషన్ అంటే ఏంటంటే, మీకు ప్రీవియస్ గా ఏమొస్తుంది, స్కెచ్ టు స్కెచ్ వస్తుంది కదా. సో ఈ స్కెచ్ టు స్కెచ్ కాకుండా మీకు కంప్లీట్ గా వస్తుంది అనమాట సర్ఫేస్. సో ఇప్పుడు ఎందుకు రాలేదంటే అసలు ఈ హెక్సాగాన్ రెక్టాంగిల్ అనేది అన్ఈవెన్ గా ఉంది సర్ఫేస్. సో అప్పుడు మళ్ళీ కంప్లీట్ గా వచ్చేటప్పుడు ట్విస్ట్ అయింది అనమాట. సో దట్ ఈస్ బై ఇలా వచ్చింది మనకి. బట్ రెగ్యులర్ గా అయితే ఏమైందంటే ఈ రీలిమిటేషన్ అంటే ఏంటంటే
మనకి స్కెచ్ టు స్కెచ్ కాకుండా ఇన్ కేస్ ఇంకా ఎక్కువ కావాలి సర్ఫేస్, అంటే ఓన్లీ స్కెచ్ డ్రా చేసిన అంతవరకే క్లోజ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ రీలిమిటేషన్ ఆఫ్ చేస్తాం అనమాట. సో ఈ ఇంకొంచెం చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ రీలిమిటేషన్ సెక్షన్ కొట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఎండ్ అయ్యేటప్పుడే కొంచెం ట్విస్ట్ అవుతుంది, అందుకే అది నేను ఆన్ చేయలేదు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ రీలిమిటేషన్. ఇంకా నెక్స్ట్ వన్ చూసారా, నెక్స్ట్ వచ్చేసి కోనికల్ ఎలిమెంట్ అంటారు. సో ఈ కోనికల్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే, సో ఇన్ కేస్ ఏమన్నా లైక్ స్లాంట్ ఎడ్జెస్ ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటిని ఐడెంటిఫై చేస్తుంది, అంటే జస్ట్ వాటిని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ టైం మనం స్కెచ్ తీసుకోవాలనుకుంటే వాటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది. సో అందుకోసం ఇది ఎప్పుడు ఆన్ చేసే ఉంచాలి, కోనికల్ పోర్షన్ డిటెక్షన్ అని ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వీప్. సో గుర్తుపెట్టుకోండి బ్లైండ్ గా. సో మల్టీ సెక్షన్ ఈజ్ ఏ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ద గ్యాప్స్. సో గ్యాప్స్ ఫిల్ చేయడానికి కోసం మల్టీ సెక్షన్ యూజ్ చేస్తాం. ఫిల్ అనే వర్డ్ అక్కడ ఉంది చూడండి, గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి మల్టీ సెక్షన్ యూజ్ చేస్తాం, బట్ ఫిల్ మాత్రం యూజ్ చేయం. ఓకేనా. సో సారీ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి స్వీప్ యూజ్ చేస్తాం. ఓకేనా, గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి స్వీప్ యూజ్ చేస్తాం, బట్ ఫిల్ యూజ్ చేయం. నెక్స్ట్ టూ ప్రొఫైల్స్ ని జాయిన్ చేయడానికి మల్టీ సెక్షన్ యూజ్ చేస్తాం. సో ఈ బ్లెండ్ మాత్రం యూజ్ చేయం. బ్లెండ్ యూజ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి, స్వీప్ యూజ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. బెటర్ దేని యూజ్ చేస్తారు మీరు, మల్టీ సెక్షన్ అను స్వీప్, ఈ రెండు యూజ్ చేయండి. స్వీప్ మల్టీ సెక్షన్ ఈ రెండు మాత్రమే యూజ్ చేయండి. సో మల్టీ సెక్షన్ ఇక్కడ ఓపెన్ ప్రొఫైల్స్ కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. సో 2 ఓపెన్ ప్రొఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఓపెన్ ప్రొఫైల్స్ కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. నార్మల్ గా చూపిస్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇన్ కేస్ నేను ఈ టాప్ లైన్ తీసుకున్నాను, ఈ టాప్ లైన్ తీసుకొని సో జస్ట్ ఒక నార్మల్ ప్లైన్ గీసాను, అండ్ దీనికి సమ్ హైట్ లో ఇంకో ప్లేన్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ ఆఫ్సెట్ ప్లేన్ అట్ ఎ హైట్ ఆఫ్ 5000. సో ఇక్కడ ఈ ప్లేన్ లో ఇంకొక స్ప్లైన్ గీస్తాను. సో ఇంకొక స్ప్లైన్ గీసి ఐ వాంట్ టు జాయిన్ దీస్ 2. ఇప్పుడు ఈ రెండు ప్రొఫైల్స్ ని జాయిన్ చేద్దాం అనుకున్నాను, అంటే ఈ రెండు ప్రొఫైల్స్ ని జాయిన్ చేద్దాం అనుకున్నాను విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్. 2 ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్రొఫైల్స్ జాయిన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్. అప్పుడు జస్ట్ గో ఫర్ మల్టీ సెక్షన్ తీసుకోండి, ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి, సెకండ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి, జస్ట్ గో ఫర్ ప్రివ్యూ అండ్ ఓకే. So like this we can go for the multi section of 2 different surface profiles. So it may be open profiles కూడా మీకు మల్టీ సెక్షన్ అనేవి క్రియేట్ అవుతుంది సర్ఫేసింగ్ లో. బట్ పార్ట్ లో అయితే ఓపెన్ ప్రొఫైల్స్ మీకు మల్టీ సెక్షన్ అవ్వవు, బట్ ఇక్కడ మాత్రం ఓపెన్ ప్రొఫైల్స్ కూడా మీకు మల్టీ సెక్షన్ అవుతాయి. ఓకేనా. సో దీంతో మనకి బేసిక్ కంప్లీట్ అయిపోయింది సర్ఫేసింగ్ లో. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ విల్ గో ఫర్ సమ్ అడ్వాన్స్డ్ సర్ఫేసింగ్ ఇన్ ద సర్ఫేస్. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు ఏమన్నా ప్రీవియస్ డయాగ్రామ్స్ లో ఏమన్నా చెప్పండి సార్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ కి ఎక్స్ట్రూడ్ చేసి దాన్ని స్వీప్ తో కవర్ చేయండి, అంటే స్వీప్ తో మొత్తం ఫిల్ చేయండి. ఓకే. సో రెక్టాంగిల్ ఉంది, సో ఈ రెక్టాంగిల్ ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ దిస్ రెక్టాంగిల్ అట్ ఎ హైట్ ఆఫ్, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని స్వీప్ తో ఫిల్ చేయమంటాం. సో స్వీప్ తో ఫిల్ చేయాలంటే ఏంటి, నార్మల్ చిన్న టాపిక్ అనమాట ఇది. సో నార్మల్ స్వీప్ తీసుకొని లైన్ టైప్ లో పెట్టుకొని, లైన్ టైప్ లో 2 లిమిట్స్ పెట్టుకో. ఫస్ట్ లిమిట్ ఏమో ఇది ఇవ్వు, సో సెకండ్ లిమిట్ ఏమో ఇది ఇవ్వు, జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. ఓకే. సో నెక్స్ట్ బాటమ్ లో కూడా సింపుల్ అలాగే చేసే. సో స్వీప్ తీసుకొని సో 2 లిమిట్స్, సో ఫస్ట్ లిమిట్ ఏమో ఇది, సెకండ్ లిమిట్ ఏమో ఇది, సో 2 లిమిట్స్ అలా జాయిన్ చేసుకోవచ్చు. సింపుల్, ఇలాంటివి కాదు. ఇంకేమన్నా టఫ్ అంటే నేను చెప్తానులే, సో మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్రెగ్యులర్ కూడా అంటే చేసుకోవచ్చా, ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ కూడా? ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ కూడా అలాగే చేయాలి, బట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ స్ప్లైన్స్ కానీ చిన్న కర్వ్స్ యూజ్ చేసి క్లోజ్ చేయడం. సో ఎట్లా గీసి క్లోజ్ చేయాలనేది అప్పుడు మనకి థాట్ రావాలి. అది సో మనకు వచ్చిన థాట్ ని బట్టి మనం క్లోజ్ చేసుకోవాలి సర్ఫేసెస్ ని. ఏంటమ్మా ట్రయాంగిల్ కి చేయొచ్చు సార్? అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్ప. ఒక రెక్టాంగిల్ లో మనం ఒక ట్రయాంగిల్ షేప్ క్లోజ్ చేయాలంటే దానికి స్వీప్ చేయొచ్చా సార్? స్వీప్ చేయొచ్చమ్మా. ఒకసారి చేసి చూపిస్తారా సార్?
రెక్టాంగిల్ కి ఒక ట్రయాంగిల్ రెక్టాంగిల్ కి మొత్తం క్లోజ్ అయిపోయింది, జస్ట్ ఒక ట్రయాంగిల్ అనే షేప్ లో మనకి స్వీప్ అనేది మేము ఉండిపోయింది సార్. అంటే గ్యాప్ అనేది ఉంది, సో దాని ఒక్కదానికి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డౌట్ నాకు అర్థం కాలేదు. సో వెరీ స్ట్రేంజ్. రెక్టాంగిల్ లోపల ట్రయాంగిల్ రెక్టాంగిల్ లోపల ట్రయాంగిల్ అంటే సార్ మేబీ రెక్టాంగిల్ లోపల ఒక ప్రిజం అంటే క్యూబాయిడ్ లోపల ప్రిజం లాంటిది ఉంటే అడుగుతున్నాడు. ప్రొఫైల్ ఎలా డ్రా చేస్తాం? సార్ ఫర్ ట్రయాంగిల్ కి స్వీప్ అప్లై చేయాలో చెప్పండి సార్. ట్రయాంగిల్ స్వీప్ ఎలా చేయాలంటే సో ట్రయాంగిల్ స్వీప్ ఎలా చేయాలంటే చూస్తాను చూడు. సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. సో ఈ ట్రయాంగిల్ కి నేను ఇప్పుడు చూడు ఇది ఫిల్ చేస్తాను. సో దీన్ని ఫిల్ చేశాను. సో దీని మీద ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తాను, సెంటర్ రెక్టాంగిల్. సో దీని మీద డ్రా చేస్తున్నాను చూడు, జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఆ డ్రా చేస్తున్న రెక్టాంగిల్ దీని మీద ప్రొజెక్ట్ చేస్తాను. ప్రాజెక్ట్ తీసుకొని ఈ డ్రా చేసిన రెక్టాంగిల్ ని ఈ సర్ఫేస్ మీద ప్రొజెక్ట్ చేశాను. రివ్యూ ఓకే. సో ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఈ స్కెచ్ నాకు అనవసరం హైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని స్వీప్ యూజ్ చేసి స్వీప్ లో నీకు విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లైన్ లో, అది విత్ రెఫరెన్స్ సర్ఫేస్ తీసుకో. సో గైడ్ కర్వ్ సెలెక్ట్ చేయి. గైడ్ కర్వ్ సెలెక్ట్ చేసిన తర్వాత రెఫరెన్స్ సర్ఫేస్ సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ ద లెంత్ వచ్చేసి సమ్ 100 ఇవ్వు. రివ్యూ 100 అంటే చాలా తక్కువగా ఉంది. యా సార్ సర్కిల్ కి వెర్టిసెస్ ఉండవు కదా సార్, మరి దానికి అవుతుందా? సర్కిల్ కూడా వర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సర్కిల్ రెక్టాంగిల్ స్వీప్ అవుతుందా సార్? మల్టీ సెక్షన్ ఏనా అవుతాయి మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటది. సో మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ గా మార్చాలంటే యాంగిల్ చేంజ్ 45, ఇంకొంచెం యాంగిల్ చేంజ్ 45 కాకుండా 60. సరే ఇంకా తగ్గించాలి కదా 30, 15. ఓకే ఓకే మరి ఎక్కువ అయిపోయింది. సో 20. యా సో ఈ కేసులో ఇలా వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ కూడా నువ్వు అంటే ఎక్కడో ఒక ప్లేస్ లో నీకు ఒక యాంగిల్ అనేది ఇలా వస్తుంది. సో ఇంకా దీన్ని నువ్వు ఓకే క్లిక్ చేసేసి జస్ట్ నార్మల్ స్వీప్ లో 2 లిమిట్స్ తీసుకొని దీనికి గైడ్ కర్వ్ ఇచ్చేసి రివ్యూ. సో ఇదేంటి అలా వెళ్ళిపోయింది 2 లిమిట్స్ అంటే ఓకే సెకండ్ లిమిట్స్ 0 రివ్యూ. ఓకే సో ఇలాగా క్రియేట్ చేస్తాం అమ్మా. సో ఇలాగా నువ్వు అనుకున్న ట్రయాంగిల్ అలా క్రియేట్ చేస్తాం. అంటే ట్రయాంగిల్ అంటే షార్ప్ వచ్చి చూసావా డాట్, ఆ షార్ప్ డాట్ రాదు. ఎందుకు రాదు అంటే మనకు డిజైన్ లో ఎక్కడ షార్ప్ కార్నర్స్ ఉండవు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ట్రయాంగిల్ ఇలాగే వస్తుంది. ఓకేనా సార్? హలో చెప్పమ్మా చెప్పు. సార్ మొన్న ఇచ్చిన డయాగ్రామ్స్ లో సెకండ్ దానిలో కింద ఇది త్రూ హోల్ పెట్టారు కదా సార్ అండ్ రైట్ సైడ్. ఇంకా సెషన్ అవ్వలేదు, త్రూ హోల్ క్రియేట్ చేయడం చెప్తాను. చెప్తారు సార్ చెప్తారు ఇప్పుడు. సో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలంటే యూ కెన్ గో ఫర్ స్ప్లిట్ తీసుకొని ఈ సర్ఫేస్ ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇది. జస్ట్ యా ఓకే క్లిక్ చేయండి. ఓకేనా సో ఇలాగ ఉంటుంది. సో ఇలాంటి క్రాస్ సెక్షన్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు.
సో దేనికైనా ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఏంటంటే మనకి థాట్ రావాలి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. సో మనకి ఆ థాట్ వస్తే ఆటోమేటిక్ గా మనకి ఎలాంటి ప్రొఫైల్స్ అయినా మనం క్రియేట్ చేసుకుని చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. సో సార్ క్లాస్ తీసుకుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సందీప్ ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ రేపు క్లాస్ ఉండదు కదా సార్? సండే రేపు ఉండదమ్మా, రేపు క్లాస్ ఉండదమ్మా. స్టిఫర్ ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. ప్రీవియస్ డయాగ్రామ్ ఉంది కదా, సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా సందీప్? డయాగ్రామ్స్ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే సందీప్, ఓకే. చెప్పండి అన్న. గ్లాసా? హలో సార్, నిన్న గ్లాస్ రివాల్వ్ చేశారు కదా సార్, అది గ్లాస్ చెప్పండి సార్. గ్లాసు త్రూ హోల్ రెండు చెప్తాను. సార్ గ్లాస్ చెప్పండి సార్. చెప్పండి సార్ ఈ డయాగ్రామ్ లో ఇప్పుడు మీరు ప్రొడక్ట్ చేసిన